సునీత, సోనియా వీళ్ళ ముగ్గురు ఉన్నది. తర్వాత ఎందుకు మిమ్మల్ని ఫోకస్ అంటే హక్ చేసుకుంటే? నాకేం పెద్దగా ఫరక్ ఏం పడదు నాకు, బట్ యూనో కొంచెం షాకింగ్ ఉండే గిరేంద్ర బాబు గిట్లా చూపించారు అని. కానీ రియాలిటీలో లోపల ఒకటి జరుగుతుంటుంది, బయటకు ఇంకోటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ బిగ్ బాస్ అనేది ఏంటిది అనేది ఎవరికి అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు ఫర్ దట్ మ్యాటర్. మీ సైడ్ మీరు ఏమంటున్నారు? నేను 100% ఇచ్చాను మీరు అంటున్నారు. ఎస్, కానీ జనాలకు మీరు 100% ఇవ్వలేదు, మీరు చెత్త గేమ్ ఆడారు, అందుకే బయటికి పంపించామని జనాలు అంటున్నారు. అసలు ఆట ఏంటిదిరా బాబు, మీకు ఏం తెలుసు ఆట? నాకైతే నేను పోయిందాక నాకు కూడా తెలియదు అంటాను. నేను ఇప్పుడు నాకు చిన్న డౌట్ చూడండి, అసలు నాగార్జున గారు ఎపిసోడ్ చూస్తారండి ప్రతిరోజు? నేను 100% రాసిస్తా, చూడరు ఆయన. 200% ఆయన చూడరు. ఎవరో బాగా బిగ్ బాస్ టీమ్ ఎవరో పగబట్టారండి పర్సనల్ గా. మేము నాకు తెలిసి ఓన్లీ సోనియా గారు బ్యాడ్ గేమ్ ఆడుతున్నా, ఆయన స్క్రిప్టెడ్ ఏమైనా రాంగ్ ఇచ్చారు ఏమన్నా? మీరు ఒకటి అనుకున్నారు, నన్ను ఇట్లా పోర్ట్రే చేయాలి అని అనుకున్నారు, అదే పోర్ట్రే చేస్తున్నారు. అంబటి అర్జున్ ఏదైతే ప్రోమో సోనియా బదులు స్నేకియా అన్నారు, ఆ తర్వాత మిమ్మల్ని కూర్చున్నప్పుడు కూడా చాలా సార్లు ప్రొవోక్ చేశారు. కంప్లీట్ గా ఇంటర్వ్యూ మొత్తం ప్రొవోకింగ్. మీరు ఎక్కడ డిఫైన్ చేసుకోలేదు ఎందుకు? అంటే తప్పు చేశారు కాబట్టి ఆగారా? ఇఫ్ బిగ్ బాస్ మీరు అదే నేను ఇది చూపించాలి అని అనుకుంటే లైవ్ పెట్టొచ్చు కదా, అది కూడా బస్ కూడా లైవ్ పెట్టొచ్చు కదా. నాకు బస్ లైవ్ పెట్టి చూపిస్తే కదా నీ దమ్మేది, నువ్వేంది అసలు, నువ్వు ఎంత నువ్వు చూపిస్తావు నేను మాట్లాడే. మొత్తం స్క్రిప్టెడ్, దే విల్ గెట్ ద లీడ్. కానీ టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు అనుకుంటున్నారు మీ గెస్ ప్రకారం? బిగ్ బాస్ సపోర్ట్ చేసే వాళ్ళు, టాప్ 5 వెళ్ళే వాళ్ళు అని చెప్పాలా? దట్ వుడ్ బి నిఖిల్, యష్మి అండ్ విష్ణుప్రియ. అయితే డెఫినెట్లీ టాప్ 5 క్యాండిడేట్ కాదు, కానీ ఇప్పటివరకు నేను బిగ్ బాస్ షో చూసిన దాని ప్రకారం స్టార్ మా సపోర్టింగ్ క్యాండిడేట్స్ విల్ బి టాప్ 5 అని నాకు అర్థమైంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ ఎలిమినేషన్ అయిన ఆడపులి సోనియా ఆకుల మనతో ఉన్నారు. అసలుకు బిగ్ బాస్ హౌస్లో సోనియా ఆకుల మీద ఎందుకు అంత నెగిటివిటీ? సోనియా గారికి అండ్ ఎడిటర్కి ఏమన్నా పాత గొడవలు ఉన్నాయా, లేకుంటే ఎప్పుడు చూసినా సోనియా హగ్గులు, సోనియా, నిఖిల్, పృథ్వీ ఎప్పుడు వీళ్ళ మీద ఫోకస్ పెడుతూ ఉంటారు? అసలు నిజంగా హౌస్లో ఏం జరిగింది? ఎందుకు సోనియాని అంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేశారు? తన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సోనియా గారు, ఎలా ఉన్నారు? హలో నమస్తే, బాగున్నా, మీరు ఎట్లున్నారు? బాగున్నాను సోనియా గారు. అంత సడన్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 4th వీక్ మీరు బయటకు వస్తారని. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, నేను సాటర్డే వరకు ఎక్స్పెక్ట్ చేయలే. సాటర్డే నేను డిసైడ్ అయినా, ఇక కొంచెం గొడవ చేసుకున్నా. సో యా, కానీ నిజంగా గట్స్ ఉండాలి. అంటే మీరు తీసుకున్న ఏదైతే ఆ స్టాండ్ ఉందో, నేను మారను, నేను నాలా ఉంటాను, ఏంటి అంత గట్స్ ఏంటండి? నేను 30 ఏళ్ళ నుంచి నేను ఒక ఫార్మాట్లో ఒకటి బతికినా. లైక్ నేను ఏం చేసినా సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండాలా, అండ్ నేను నేర్చుకున్న అన్ని కూడా లైక్ గట్టిగా మాట్లాడాలా అనేది కూడా నా ఎక్స్పీరియన్స్ నుంచే వచ్చింది. నన్ను చాలా మంది ర్యాగింగ్ చేసేటోళ్ళు బీటెక్లో ఉన్నప్పుడు, సాఫ్ట్గా ఉన్నది అంటే లైక్ ఫేస్ చూసి ఈమె ఈజీ ఇన్నసెంట్లే అని చెప్పేసి అటాకింగ్కి అట్లా అంతా ఉండేటోళ్ళు అన్నట్టు. సో దట్స్ వేర్ ఐ లెర్న్ లైక్ నేను కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, డిఫెండ్ చేయాలి, ఎదురు ఎవరు వచ్చినా కూడా మాట్లాడాలి అని. అండ్ నా ఓన్ డెసిషన్స్ ఎట్లా అంటే, మా ఇంట్లో లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఎ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్, అండ్ సో బట్ దెన్ నేను మంతని నుంచి పివి నరసింహారావు గారి ప్లేస్ నుంచి వచ్చిన నేను. సో వెరీ వెల్ నాన్ పర్సన్స్ వచ్చిన ప్లేస్ నుంచి వచ్చిన. సో నాకు ఆ మట్టిలోనే ఆ ప్రేమ అండ్ ఆల్సో ఆ కరేజ్, కాన్ఫిడెన్స్ అని ఉంది ఏమో. సో అట్లా నేను ఏ డెసిషన్ తీసుకున్నా, నేను ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుని దానికి రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నా. లైక్ మూవీస్లో వచ్చేటప్పుడు అమ్మోళ్ళు కొంచెం భయపడ్డారు, వద్దు అన్నారు, బట్ నేను చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, ఏ చాయిస్ అయినా చూసుకొని. సో అట్లా ఇండిపెండెంట్గా ఉండడము, డెసిషన్ మేకింగ్ నాకు నేను చేసి రెస్పాన్సిబుల్గా ఉండడం, ఆ డెసిషన్స్ ఏదైనా సరే. సో అట్లా అలవాటు అయిపోయింది నా లైఫ్లో, అండ్ ఐ స్టాండ్ బై దట్. ఇప్పటికీ కూడా నేను ఏదో గట్టిగా మాట్లాడినందుకు ఏదో చాలా మంది ఆరోగెంట్ అన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, అట్లా అంతా అన్నారు. కానీ ఎడిటర్ మాత్రం మీ మీద బాగా ఫోకస్ చేశాడా? చేసినట్టు బయటకు వచ్చినాక అర్థమైంది. ఇంకా బాగా ఫోకస్ చేసి మంచి చూపిస్తే బాగుండు, కానీ అన్ఫార్చునేట్లీ
కానీ Yeah. ఎందుకండి ఇప్పుడు పృథ్వీ Hmm. పృథ్వీ నిఖిల్ తర్వాత సోనియా వీళ్ళ ముగ్గురు ఉన్నది, తర్వాత ఎందుకు మిమ్మల్ని ఫోకస్ అంటే హగ్ చేసుకుంటే ఆ వీడియోస్ కానీ ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే మీకు? నాకేం పెద్దగా ఫరక్ ఏం పడదు నాకు, బట్ యూనో కొంచెం షాకింగ్ ఉండే గిదేంద్ర బాబు గిట్లా చూపించారు అని. బిగ్ బాస్ అంటే నేను ఏమో అనుకున్నా, గిది చూపించారు ఏంది అనుకున్నా. అట్లీస్ట్ అవి చూపించినా మేము చేసుకున్న కాన్వర్సేషన్స్ ఆడియో అంతా కలిపి చూపించినా బాగుండు కదా అని అనుకున్నా. బట్ యూనో ఐ ఆల్సో ఫెల్ట్ బ్యాడ్ ఫర్ అదంతా అదర్ జనాలకు అవసరం ఉండదేమో కదా మీరు కానీ మాట్లాడుకునే మాటలు ఇవన్నీ. జనాలకి ఎంతవరకు అవసరమో మనకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ షో ఏందో నాకు అర్థం కాలేదు చూసిన తర్వాత. నేను అనుకున్నది ఒకటి, అసలు చూపించింది ఒకటి, చేసింది ఒకటి, చూపించింది ఒకటి కదా. దట్స్ వే నాకు అర్థం కాలేదు. ముందే నాకు ఇది మాకు కావాల్సిన కాంటెంటే మేము తీసుకుంటాము, మీరు ఎట్లున్నానంటే కాంటెంట్ ఇవ్వడానికే పోతుంటుండే కదా. అండ్ యూనో ఇప్పుడు నాకు ఈ నెల రోజులు నాకు ఈ కాంటెంట్ కావాలంటే పోను డిసైడ్ చేసుకుంటుంటుండే నేను. సో బట్ దెన్ కాకపోతే నాకు లక్కీలీ నేను ఫస్ట్ నేను స్ట్రాంగ్ అండ్ నేను కాన్ఫిడెంట్ అండ్ చాలా గట్స్ అండ్ కరేజ్ ఉంటుంది నాకు. అండ్ నాతో పాటు నా ఫ్యామిలీ అండ్ నా సపోర్ట్, నా యష్ కూడా అట్లనే నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఈ రోజు మీతో ఇంత గట్టిగా మాట్లాడగలుగుతాను. జస్ట్ నేను ఒక్కదానే కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ ఉన్నా సరే నాకు కొన్ని రోజులు పట్టేది. నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండే, యష్ సపోర్ట్ లేకపోతే ఉంటే నేను డిప్రెషన్లోకి పోయి మెల్లగా దాన్ని బయటికి వచ్చేదాన్ని కావచ్చు. కానీ ఓన్లీ బికాస్ నా ఫ్యామిలీ అండ్ ఆల్సో యష్ అండ్ యష్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ నాకు వచ్చిన ఆడియన్స్. ఒకనొక టైంలో మీరు చాలా రీగ్రెట్ ఫీల్ అయ్యారు, బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందో, విష్ణుప్రియ ట్రిగ్గింగ్ చేయడం కానీ బయట అంటే మీ కాబోయే హస్బెండ్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎలా పోర్ట్రేట్ అవుతుంది, అక్కడ మీరు బాగా డల్ అయ్యారండి. ఆ సిచ్యువేషన్ గురించి ఒకసారి చెప్పండి. ఫస్ట్ వీక్ లోనే. సో దట్ వాస్ ద పీరియడ్ వెన్ యునో ఇంకా అందరూ అసలు డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి. నేను ఎవరితోనే అసలు కలవలేను, వీళ్ళతోని మాట్లాడలేను అనేవి అన్ని నేను అర్థం చేసుకుంటున్నా. సో ఆల్మోస్ట్ ముందు 3 hours విష్ణుప్రియ అవే జోక్లు, వాళ్ళందరితో అవే మాట్లాడుతుంది. దట్ స్పేస్ ఇస్ లైక్ దట్. నేను ఎట్లుండే అంటే అసలు ఈ స్పేస్ లో నేను ఎన్ని రోజులు ఉండగలుగుతా, గిట్లుంటే నేను విన్నర్ అవుతానా, అసలు నేను ముందుకు ఎట్లా పోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ 2 weeks బాగానే ఉన్నారండి. సో మీరు 2 weeks చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎక్కడో 3rd week 4th week నామినేషన్లకు వచ్చేసరికి మీ మీద అంటే మిమ్మల్ని నామినేషన్లోకి తీసుకురావడం, ప్రేరణ అవ్వచ్చు, సీతు కానీ లైక్ డిఫెండ్ చేసుకోగలిగారా మీరు అంత స్ట్రాంగ్ గా? నేను డిఫెన్స్ నామినేషన్ లో అసలు నాకు ప్రాబ్లమే లేదు. నాకు నామినేషన్ పాయింట్స్ యష్మి విషయంలో యష్మి చాలా ట్రిగ్గర్ చేసింది మిమ్మల్ని, చాలా పర్సనల్ గా ట్రిగ్గర్ చేసింది, అంతా చేసింది. అయినా నామినేషన్స్ లే నేను మాట్లాడదాం అని అనుకున్నా. యష్మితో మీరు మాట్లాడారా అంటే 100% కరెక్ట్ గా మాట్లాడారా యష్మితో మీరు? ఆమె చేసిన నామినేషన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో నేను ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ గానే మాట్లాడినా. ఆల్మోస్ట్ 2 to 3 hours జరిగింది ఆ కాన్వర్సేషన్. దాని తర్వాత నామినేషన్స్ తర్వాత 2 hours ఎక్కువ చూపించినట్టున్నారేమో. యష్మి పాయింట్ నే ఎక్కువ చూపించారు ఒకటి. అండ్ నేను మాట్లాడినవి అట్లీస్ట్ యష్మి పాయింట్ చూపించినా సరే మీకు అర్థమయ్యేది కదా ఆమె నా నామినేషన్లలో ఏం మాట్లాడింది. 2 డిఫరెన్సెస్ చెప్పేసి నువ్వు వాళ్ళిద్దరిని వాడుకుంటున్నావు, వాళ్ళు ముందు పెట్టి ఆడుకుంటున్నావు ఇట్లా అని మాట్లాడింది. అవి వదిలేసి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన గేమ్ క్లారిటీ అమ్మా, గేమ్ క్లారిటీ అని చెప్పి వాళ్ళిద్దరిని చూసినంత నన్ను చూస్తే బాగుండు అని అన్నది ఒక్కటే పట్టుకొని చూపించావు. ఇవన్నీ లైటా, నువ్వు అబద్ధం బతుకుతున్నావు, ఇవన్నీ పెద్ద విషయాలు కావా అవన్నీ, అట్లా ఎట్లా మాట్లాడతారు. సో అవన్నీ ఆ విషయంలో మిమ్మల్ని సింగిల్ గా చేసి ఆడుకున్నారని చెప్పుకోవచ్చుగా. అంటే నిఖిల్ పృథ్వీ కూడా మీకు సపోర్ట్ చేయలేదు, మీరు చేయలేదు. సపోర్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఖిల్ నాకు ఫస్ట్ వీక్ లో విష్ణు మాట్లాడినప్పుడు కూడా నాకు స్టాండ్ తీసుకోలేదు. అప్పుడు కూడా నేను దట్ ఈస్ దేర్ పర్సనాలిటీ కదా మనోహర్ గారు. ఇప్పుడు నేను తీసుకుంటా కదా అందరికి స్టాండ్ అని చెప్పేసి వాళ్ళు తీసుకోవాలని లేదు. అది వాళ్ళకి అందరూ కావాలి కావచ్చు, లైక్ అందరితోని మంచిగా ఉండాలి, నేను ఎందుకు చెడు కావాలి, అదే వాళ్ళది అది సేఫ్ గేమ్. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్. ఈవెన్ చీఫ్ హ్యామర్ గేమ్ వచ్చినప్పుడు కూడా నాకు ఆప్షన్ వచ్చినప్పుడు నైనికాని తీసేయడం ఈజ్ వెరీ మచ్ సేఫ్ ఫర్ మీ. నైనికాన్ ఫస్ట్ ఆల్రెడీ చీఫ్ ఉన్నావు కదా అమ్మ, తీసేయడం ఈజ్ వెరీ మచ్ సేఫ్. బట్ ఐ విల్ నాట్ గో విత్ దట్ సేఫ్ ఆప్షన్. నాకు ఎప్పుడు నాకు అడ్వెంచర్సే ఇష్టం అండ్ నాకు అది పాయింట్ కరెక్ట్ గా కన్వే చేయడమే ఇష్టం. నాకు నేను సేఫ్ గా వాళ్ళ దగ్గర హర్ట్ కావద్దు, వాళ్ళని నేను చెడు చేసుకోవద్దు, గ్యాంగ్ చేసుకోవాలి, గ్రూప్ చేసుకోవాలి, ఇవన్నీ నాకు లేవు. సో ఐ రిమూవ్ నబీల్. ఎందుకంటే వాళ్ళు నబీల్ని అనుకున్నారు, లేదంటే వేరే గర్ల్స్ నుంచి ఒక టీం కావాలి అనుకున్నారు. సో ఐ ఫస్ట్ రిమూవ్ నబీల్. ఈజీ లైక్ యూనో నేను వెళ్ళంగానే నబీల్ని తీసేసిన. ఎందుకంటే పాపం వాళ్ళు గర్ల్స్ ఎట్లయినా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు కదా, లెట్ దెమ్ డూ అని చెప్పేసి ఊరుకున్నాను నేను. ఇంకా కానీ బిగ్ బాస్ సీజన్ 8, సీజన్ 7, 8 ఇన్ని బిగ్ బాస్ సీజన్ సిరీస్లో ఎక్కడ అంటే ఎవ్వరికి లేనంత నెగిటివిటీ
ఎక్కువగా ఎందుకు అంటే సోనియాకి ఎందుకు ఎంత నెగిటివిటీ? ఏమో మరి చూపించిన విధానం, బిగ్ బాస్ చూపించిన విధానం బట్టి వచ్చింది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, నేను వేరే పాయింట్స్ మీరు చూపించిన లైక్ యూనో మా రిలేషన్షిప్ కాకుండా అట్లీస్ట్ వేరే ఏదైనా చూసినా సరే మీకు చాలా మంచి పాయింట్స్ ఉంటాయి. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వెంట్ ఫర్. ఐ వాంటెడ్ టు షో వాట్ ఐ మేడ్ ఆఫ్ అని చాలాసార్లు చెప్పిన నేను బిగ్ బాస్ షోలా. సో ఐ మేడ్ ఆఫ్ దట్ స్ట్రెంగ్త్, ఐ మేడ్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్, ఐ మేడ్ ఆఫ్ దట్ యునో కన్విక్షన్. నేను ఏది నమ్మితే నేను దానికి స్టాండ్ అవుతా అని, అండ్ అప్ ఫ్రంట్ రైట్ రాంగ్ ఏది అనేది నేను అనాలిసిస్ చేసుకోగలుగుతా, చెప్పగలుగుతా అనాలిసిస్ చేసింది. బ్యాక్గ్రౌండ్లో గేమ్ ఆడి ఏదో చేయడానికి కాదు. సో దిస్ ఇస్ ఆల్ లైక్ యూనో నా థాట్ ప్రాసెస్. అందరు ఇంకేదో అన్నారు, అంత చిన్నదాన్ని ఇది ఒక సాంగ్ పాడినా కదా నేను, నాగార్జున గారిని, ఆర్జీవి గారిని, యష్ని ముగ్గురు ఒక్కటి వేస్తే ముగ్గురిని వేసా. దట్ ఈస్ న్యాచురల్. నాకు జస్ట్ వచ్చింది నాకు అంతే. అది నేను ముగ్గురిని ఏదో టార్గెట్ చేయాలని పెద్ద ఆలోచించి వచ్చింది కాదు నాకు అది ఆ టైంలో. కానీ మీకు ఎక్కువ రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, బిగ్ బాస్ రివ్యూవర్స్ అంటే నేను పేర్లు చెప్పను, ప్రతి ఒక్క రివ్యూవర్ మీ మీద మీరు బయటికి రావాలని, లేదంటే మీ ఆట గురించి, మీరు ఆడుతున్న తీరు కానీ ఎక్కువగా ప్రోబప్ చేశారు. మొత్తం తిను గేమ్ తొందరగా బయటకు వచ్చేయాలి, ఇలాంటి ఎక్కువగా మీ మీద రివ్యూస్ కూడా చెప్పడం జరిగింది. నాకు నార్మల్గా చాలా మంది, ఇప్పుడు నేను మొన్న కూడా వచ్చినాక మా అన్నయ్య ఒకటి చూపించినాడు వీడియో, నార్మల్ ఇలా కూరగాయలు అమ్ముకునే వాళ్ళతో మాట్లాడి ఇట్లా వీడియో తీసి చూపించినారు. వాళ్ళందరూ చాలా వేరే ఎలిమెంట్స్ చూసారు. ఇప్పుడు రివ్యూవర్స్ లేకపోతే ఇట్లా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఐ థింక్ నాకేం అర్థమైందంటే 1 versus 11 PRs ఏమో అర్థమైంది నాకు. ఈ పిఆర్స్ ఎవరైతే ఉంటారో, నేను ఐ వెంట్ విత్ 0 audience అండ్ 0 fans, 0 PR, 0 strategy. నేను ఎట్లున్నా అట్లా వెళ్దాం అనేసి. అందుకే బయటకు వచ్చారా పెట్టుకోకపోవడం వల్ల? అయ్యి ఉండొచ్చు. బట్ యూనో అగైన్ పిఆర్ పెట్టినా ఇప్పుడు లాస్ట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే బిగ్ బాస్కి ఎవరు కావాలన్నా వాళ్ళు ఉంచుకుంటాడు, రిమైనింగ్ వాళ్ళని ఏదైనా చేసి పంపించేస్తారు అనేది నాకు అర్థమైంది ఇప్పటి వరకు. ఎంత పిఆర్లు పెట్టుకున్నా మీరు బిగ్ బాస్ ఒకటి అనుకుంటే వాళ్ళని హీ కెన్ మేక్ ఎ 0 or. కానీ రియాలిటీలో లోపల ఒకటి జరుగుతుంటది, బయటకి ఇంకోటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అండి? సో ఫస్ట్ బిగ్ బాస్ అనేది ఏంటిది అనేది ఎవరికి అర్థం కాలే, నాకు కూడా అర్థం కాలే ఫర్ దట్ మ్యాటర్. నేను ఒకటి అనుకుంటానా, ఇంకోటి అనుకుంటారు. ఇప్పటివరకు అసలు బిగ్ బాస్ అనేది ఏంటిది అనేది ఎవరికి అర్థం కాలే, అదొకటి. అండ్ అది అర్థం కాకనే సగం మంది వెళ్ళిన వాళ్ళు కూడా ఓకే మీ సైడ్ మీరు ఏమంటున్నారు, నేను 100% ఇచ్చాను మీరు అంటున్నారు, కానీ జనాలకు మీరు 100% ఇవ్వలేదు, మీరు చెత్త గేమ్ ఆడారు అందుకే బయటికి పంపించామని జనాలు అంటున్నారు. కానీ నిజంగా రియాలిటీలో మీ మీద మీరు చేసుకొని చెప్తే మీరు బాగా ఆడారని మీరు అంటున్నారు కదా. కానీ బిగ్ బాస్ ఎందుకంటే మీరు నెగిటివ్గా ఆడారు అంటే, ఎప్పుడు చూసినా నెగిటివ్ వేలో అందరినీ పోర్ట్రేట్ చేస్తారు, ఎక్కువగా అందరికి లెక్చర్స్ ఇస్తారు, ఇలా పోర్ట్రేట్ చేసింది. సో అది పోర్ట్రే చేసిన విధానం అది మనం ప్లీజ్ ఐ విల్ రిక్వెస్ట్ యూ టు ఆస్క్ బిగ్ బాస్ టీమ్ని ఒకసారి అడగాలి. సో టీమ్ని అడిగితే లేకపోతే బిగ్ బాస్ని అడిగితే అసలు గేమ్ ఏంటిది, ఆ గేమ్ డెఫినేషన్ ఏంటిది అని చెప్పినా సరే ఇంకా అప్కమింగ్ కంటెస్టెంట్స్కి అయినా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ యూనో ఇంతమంది కెరియర్లు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. అట్లీస్ట్ అమ్మాయిల వల్ల కెరియర్స్ ఖరాబ్ అవ్వకుండా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే. స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి మీకేం ఫరక్ పడలేదు అంటున్నారు. బట్ మీ పొజిషన్ లో చాలా వీక్ గా ఉంటే ఐ హర్డ్ దట్ నేను వినలేదు, పెద్ద చూడలేదు నేను సీజన్స్ అన్ని. ఐ హర్డ్ అట్లా నెగిటివ్ అయ్యి పాపం కెరియర్స్ పోయిన వాళ్ళు ఉన్నారంట చాలా. అట్లా ఆ విషయంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, అరే ఇంత నెగిటివిటీ మీ ప్రతి వీడియో, ప్రతి ఇంటర్వ్యూ, ప్రతి బిగ్ బాస్ బజ్ మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వన్ సైడ్. అంటే ఇంకా అదేదో మీరేమన్నా వాళ్ళకి డబ్బులు అప్పు చేశారా, వాళ్ళ దగ్గర ₹1 కోటి తీసుకున్నారా అంటే చాలా పర్సనల్గా వెళ్ళిపోయి మెసేజ్లు, చాలా మెసేజెస్ వచ్చినాయి, చాలా బ్యాడ్ కామెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. మై ఫ్యామిలీ ఆల్సో వెంట్ త్రూ దట్ 30 days అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసిరు. పాపం నేను బయటకు వచ్చి వాళ్ళని హెల్ప్ చేసినానేమో ఇంకా అనిపించింది. బయటకు వచ్చి పాపం వాళ్ళ మైండ్ మిమ్మల్ని నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ కానీ వీళ్ళందరికీ ఏం చెప్తారు? రివ్యూవర్స్ కూడా ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారు. పోనీ ఇంకా నిజాన్ని చెప్పాలంటే కొంతమంది కొత్తగా ఈ మధ్యనే యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా అనాలిసిస్ చేస్తున్నారు. మీరు వెళ్ళొచ్చిర్రా బాబు, మీరు ఆల్రెడీ అది ఎట్లుంటుంది, ఆ ప్రెషర్ ఏంది, అక్కడ ఎట్లా బతుకుతాం మనం 24/7, ఎటువంటి ఫుడ్ తింటాము, ఈ ఫుడ్కి ఎంత ప్రెషరు, టాస్క్లు ఉన్నప్పుడు ఎంత ప్రెషరు, నీ ఫ్యామిలీని మిస్ అయ్యి ఎట్లుంటుంది, ఇవన్నీ చూసి వచ్చిర్రు.
చూసి వచ్చిన వాళ్ళన్నా కనీసం ఆ సెన్సిటివిటీతో కరెక్ట్గా అనాలిసిస్ చేసి ఇవ్వండి రివ్యూవర్స్. ఏదో జస్ట్ ఆడియన్స్లలో నేను మంచిగా కావాలి, లేకపోతే నాకు వ్యూస్ రావాలి, టీఆర్పీ రావాలి, నువ్వు కూడా అట్లనే చేసి, బిగ్ బాస్ కూడా అట్లనే చేసి నువ్వు, అండ్ ఆల్రెడీ బిగ్ బాస్ ఇస్ లైక్ యూనో ఆ టీమ్ అండ్ బిగ్ బాస్ ఇస్ ఆల్రెడీ రూనింగ్ దేర్ క్యారెక్టర్స్. మీరు మళ్ళీ దాన్ని తీసుకొని ఇంకా గలీజ్ చేస్తారు. ఇంకా మీరు అట్లీస్ట్ ఉన్న దాంట్లో కనీసం బెస్ట్ అనాలిసిస్ చేసి చూపించగలిగితే చూపించండి. లేదు అంటే గమన కూర్చొని వేరే ఏదైనా పని చేసుకోండి కదా. ఆ తిండి తినడానికి వేరే పనులే లేవా? ఒక్కొక్కడు ఛాయ్ అమ్ముకొని పానీపూరి అమ్ముకొని కూడా బతుకుతాడు. అది ఇంకా బెస్ట్ బతుకు కదా. మీ మీద ఎన్నింగ్ చేస్తున్నాను అనుకోవచ్చు వాళ్ళందరూ. అబ్సల్యూట్లీ అదే జరిగింది కదా. అండ్ ఈ రోజు నేను దొరికినా రేపు ఇంకొకరు దొరకొచ్చు నీకు, కానీ ఆ తినే మెతుకు ఎట్లా తింటాను నువ్వు అనేది ఉంటుంది. మీరు బాగా ఆడలేదు కాబట్టే మేము మిమ్మల్ని ట్రోల్ చేసాం అనేది వాళ్ళ వాదన. అసలు ఆట ఏంటిదిరా బాబు, మీకు ఏం తెలుసు ఆట? నాకైతే నేను పోయిందని నాకు కూడా తెలియదు అంటాను నేను. ఇప్పుడు నేను ఒకటి అనుకున్నా, ఇప్పుడు నువ్వు పోయిన దానికి నువ్వేమన్నా అనుకున్నావో నాకు తెలియదు. నీకేంటి ఆట అనాలిసిస్ ఏం తెలుసు? అసలు బిగ్ బాస్ ఇది అని ఎవరికైనా తెలుసా? చెప్పండి ఒక మాట. బిగ్ బాస్ నేను అనుకున్నది రియల్ లైఫ్లో ఎట్లుంటావో నువ్వు. పర్సనాలిటీ షో అని అన్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు, లైఫ్ మేనేజ్మెంట్ అని నాగ్ సార్ అన్నారు, లైఫ్ షో అని నేనన్నా. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నాకు ఇది నేను గేమ్ కోసమో లేకపోతే నేను పైసల కోసమో ఇట్లా రాలేదు. నేను ఇది లైఫ్ షో అనుకున్నా. నేను కొన్ని నేర్చుకోవచ్చు, నేను నేర్చుకున్నవి చూపించవచ్చు అని అనుకున్నా నేను అని చెప్పిన. బట్ ఇది ఉల్టా కదా, నాకు రివర్స్, కంప్లీట్లీ రివర్స్ నేను అర్థం చేసుకున్నాను. మీరు సోషల్ యాక్టివిస్ట్, మీరు ఇంకా సమాజానికి అంటే మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలన్నట్టు వెళ్ళారు అనుకున్నా. మొత్తం నెగిటివ్ అయి బయటకు వచ్చి ఎగ్జాక్ట్లీ రోడ్ మీద పడేసినట్టే చేసిరు కదా. మరి అదేం షోరా బాబు? మరి ఇంకా గేమ్ అని మీరు వీళ్ళందరూ మాట్లాడి, వాట్ ఈస్ గేమ్ మ్యాన్? నా దృష్టిలో వస్తే లైఫ్ లా నీకు ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది, నీకు రిలేషన్షిప్స్ ఉంటాయి. నువ్వు ఒక గేమో లేకపోతే ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రెషర్లా. లైక్ పైసలు కష్టం ఉన్నప్పుడు ఎట్లా బతుకుతావు, తిండి దొరకనప్పుడు ఎట్లా దొంగతనం చేసి బతుకుతావా నువ్వు, లేకపోతే ఏం చేసి బతుకుతావు అనే సిచ్యువేషన్ ఒకటి ఇచ్చిండు. మెంటల్ కండిషన్ మెయిన్. ఎగ్జాక్ట్లీ. నీకు అందరూ నిన్ను ఐసోలేట్ చేసినా, నిన్ను మొత్తం అంతా కార్నర్ చేసినా సరే, నువ్వు ఎట్లా నించోని నువ్వు వాళ్ళతో మాట్లాడి నువ్వు మళ్ళీ వాళ్ళ మనసులు నేను ఎట్లా గెలుచుకుంటావు అనేది నాకు అర్థమైంది. ఇవన్నీ వదిలేసి నువ్వు అరే నువ్వు మీ ముగ్గురితోనే మాట్లాడినరు, లేకపోతే గిదే ఉన్నది, నువ్వు ఆట అసలు ఆడనే ఆడలేదు అని మాట్లాడితే, టాస్క్ ఆర్ జస్ట్ ఎంగేజింగ్ అంతే. ఆ ఫిజికల్ టాస్క్లు ఇచ్చేది నా దృష్టిలో నాకు అర్థమైన ప్రకారం జస్ట్ ఎంగేజింగ్ కి. ఆ టాస్క్ లా నీకెంత నీ అవతల నీ ఫ్రెండ్ ఉన్నాడా, క్లాన్లు మారుస్తా ఉంటారు, అండ్ అవతల నీ ఫ్రెండ్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు, నీ క్లోజ్ గా ఉండే వాళ్ళతోనే మళ్ళీ మాకు ఫైటింగ్ అయితే అప్పుడు నువ్వు ఎంత కంట్రోల్లో మాట్లాడుతావు నువ్వు. ఇవి కదా నాకు అర్థమైనవి. మరి నాకు అర్థమైన గేమ్ అదే మనోహర్ గారు. మరి మిగతా వాళ్ళు మరి గేమ్ అంటే ఏమనుకుంటారో నాకు తెలియదు. 4 వారాలకి ఏమర్థం అవుతులే కానీ, బట్ అంటే 4 వీక్స్ అవుతుంది. పోయే ముందు కూడా నేను ఇది అర్థం చేసుకొని పోయే నేను అట్లున్నా. నాకు 4 వారాల ముందు ఎవరన్నా గది కాదు గేమ్, నువ్వు కాంటెంట్ ఇవ్వాలి. కానీ మీ విషయంలో ఎక్కడ మీకు బిగ్ బాస్ నుంచి వార్నింగ్లు కానీ లేదంటే మీకు ఏమీ చెప్పలేదు, మిగతా వాళ్ళకు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్తున్నట్టు కన్ఫెషన్ పిలుస్తారు అండ్ ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్. మీకు ఏమైనా వచ్చాయా? అంటే నిఖిల్ విషయంలో కానీ ఇట్లాంటి ఏం రాలేదా? అసలు రాలేదండి, అండ్ వచ్చే ఆస్కారం లేదు. ఎందుకంటే దే ఆర్ వాచింగ్ అవర్ లైవ్, కంప్లీట్ కాన్వర్సేషన్స్ చూస్తున్నారు కదా. చూసినప్పుడు నీకెందుకు అట్లా, ఇప్పుడు మీరు చూసిన మా రిలేషన్షిప్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఈమె ఇట్లా కాదు అని. ఇప్పుడు నాకు వీళ్ళు అట్లా ఉండట్లేరు అని కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు అక్కడ క్లియర్ గా ఉన్నారు, బట్ బయట ఆడియన్స్ కి నెగిటివ్ గా చూపించుకున్నారు. అది వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు చూపించుకున్నారు. అది నన్ను ఎందుకు పిలిచి నువ్వు ఇది చేసుకో అది చేసుకో అని ఎందుకు చెప్తారు? కొంచెం బాధగా అనిపించదండి. ఒక లేడీస్ అంటే మీరు ఒక లేడీగా సరే అబ్బాయిని పోర్ట్రేట్ చేసినా అదేం పెద్ద వర్క్. అంటే మీకు ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఎగ్జాక్ట్లీ మీకు కాబోయే హస్బెండ్, వాట్ ఇఫ్ యు నో, ఇప్పుడు యష్ ఈస్ ఆల్సో సెన్సిటివ్ అండ్ నేను మా అమ్మ నాన్న ఒక ఊర్లో ఉంటారు. యూనో ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ దట్ యూనో నేను చిన్నప్పటి నుంచి నన్ను అట్లనే ఆడపులిలా పెంచిర్రు, ఇది కరెక్ట్గానే ఉంటుంది ఇట్లనే నమ్మిండ్రు కాబట్టి వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఏమన్నా తప్పుగా ఇట్లా యూనో అరే ఇంత బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఊరేసుకున్నారా, లేకపోతే వాళ్ళు నేను వచ్చేలోపే ఇంకేమైనా చేసుకొని నింటే ఎవడు నా లైఫ్ చూసేది? అండ్ నేను బయటికి రాగానే ఇంత నెగిటివిటీ అయిందంట అని చెప్పేసి యష్ ఏమనుకుంటాడో ఇట్లా అని చెప్పేసి నేను సూసైడ్ చేసుకున్నా ఏమైనా వేసుకున్నా ఎవరు దానికి రెస్పాన్సిబుల్? కెరియర్సా సరే బతుకుంటే ఎట్లనో అట్లా బతుకొచ్చులే, కానీ అంత సీరియస్ దాంట్లో నేను ఏమైనా చేసుకొని నింటే బిగ్ బాస్ వచ్చి చూస్తాడా నా ఫ్యామిలీని? ఆలోచించుకోవాలి కదా, కొంచెమైనా చూసి చేసుకోవాలి కదా. యష్ గారు హీజ్ ఏ వెరీ మెచ్యూర్డ్ కదండి, వెరీ మచ్ మెచ్యూర్డ్ పర్సన్. యా వెరీ మచ్ మెచ్యూర్డ్ పర్సన్. బయటకు వచ్చాక ఎలా అంటే ఎలాంటి ధైర్యం ఇచ్చారు మీకు ఈ 4 వీక్స్? నాకు రాగానే నాకు అసలు నెగిటివిటీ గురించి నాకు వెల్ ప్లేడ్ అమ్మా అని చెప్పి జోకులు వేసుకున్నాం మేము అంతే. జస్ట్ ఇక్కడ ఈ జోక్ వేసినాను, ఇక్కడ ఇట్లా మాట్లాడినాను అని చెప్పేసి జోకులు వేసినావు.
ఒక రోజు తర్వాత సెకండ్ డేకి నాకు కొన్ని వీడియోస్ చూపిస్తా ఇట్లా అని చెప్పేసి చూపించిండు. ఐ వాజ్ లైక్ ఓన్లీ ఈ వీడియోస్ నీకేం అర్థమైంది చెప్పు అని అన్నా నేను. ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, నేను చేసుకునేటోడు కానీ నేను నమ్మి నేను వచ్చినోడు కానీ నేను ఏదైనా సరే నన్ను రీడ్ చేయగలుగుతాడు అని నేను నమ్మిన ముందు నుంచే. నేను ఒక స్టెప్ వేస్తున్నప్పుడు అండ్ యష్ ఈజ్ లైక్ దాట్. నేను అందుకే నాకు అంత స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది యష్తోని. నేను నెక్స్ట్ ఏం చేస్తా అనేది ఆయన గెస్ చేయగలుగుతాడు అండ్ ఇది ఎందుకు చేసినా అనేది అనాలిసిస్ కూడా ఆయనకు ఉంటుంది. సో ఏమనుకున్నావు చెప్పు దీనికి అని చెప్పేసి మాట్లాడితే హీ వాజ్ ఏబుల్ టు గెస్ ఇది అయ్యి ఉంటుంది, నీకేమన్నా ఇట్లా ఏమైనా ఫ్యామిలీ ఏమైనా గుర్తొచ్చింది ఉంటుంది, ఈ టైంలోకి ఇది ఏడ్చినట్టు ఇట్లా అని చెప్పేసి ఎంతో మంచిగా చెప్పిండు 2 వీడియోలకే. దట్స్ ఎనఫ్ నాకు అని చెప్పి ఇవి జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకున్నాం, అసలు ఘోరంగా నవ్వుకున్నాం. వీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ పృథ్వీ నిఖిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాము అండ్ ఎట్లా మనము మీట్స్ చేసుకుందాము ఇవన్నీ మేము మాట్లాడుకున్నాం. కానీ సోనియా గారు మీ దాకా మీకు అసలు ఇన్ని ట్రోల్స్ మేము ఇన్ని కామెంట్లు పెడితే తను ఎంత ఫీల్ అయింటో, తను ఎలా అయినా ప్రోబ్ చేయాలని చాలా మంది పని కట్టుకొని మరి మిమ్మల్ని మీ ఆట మీద లేదంటే మీరు చేసిన కన్నింగ్ గేమ్ మీద వేయాలి కామెంట్లని చాలా మంది పెడుతూ ఉన్నారు. కానీ బయటకు వచ్చాక ఏ కంటెస్టెంట్ అయినా, వరస్ట్ గా ఉన్న కంటెస్టెంట్ అయినా ప్రెస్ మీట్ పెడతారు, లేదంటే ఫ్యాన్స్ కోసమైనా కలుస్తారు, ఇలాంటివి చేస్తారు. కేవలం వరస్ట్ ఆట ఆడింది కాబట్టి సోనియా 3 days కనపడకుండా వెళ్ళిపోయింది ఎక్కడికో అనేది ఎందుకండి ఇలాంటిది వింటూ ఉన్నాం ఎందుకంటారు? రాగానే యష్ ఫస్ట్ నన్ను చాలా మిస్ అయ్యిండు అండ్ నేను ఫుడ్ నిద్ర బాగా మిస్ అయినా. రాగానే అండ్ ఆల్సో రీఎంట్రీ డిస్కషన్స్ నడుస్తుండే. సో వీవర్ లైక్ ఒక 2 days రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాం. దట్ వాజ్ లైక్ అంటే నేను బయటికి రావడం అనేది ఐ మీన్ నేను రచ్చ చేసుకొని చేసిన అది ఆడియన్స్ మీరు ఎట్లయినా తీసుకోండి. మీకు జరిగింది ఆల్రెడీ, నీకు ఒక సెంటెన్స్ దాంట్లో ఒక్క సెంటెన్స్ అబ్బాయి లాగానైనా చేసి నేను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతా అనేది ఎపిసోడ్లో రిలీజ్ చేసారు మీరు గమనిస్తే. దానికంటే నేను 1.5 గంట రచ్చ చేసుకున్నాను. ఎందుకు అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? సాటర్డే రోజు వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, సాటర్డే రోజు నాకు సార్ మాట్లాడింది నాకు నచ్చలేదు. ఫెయిర్లీ లైక్ నిజాన్ని చూపిస్తలేరు అనేది నాకు అర్థమైపోయింది. తప్పుని బాగా స్ట్రెంథెన్ చేస్తున్నారు, బలపరుస్తున్నారు. నిజాయితీగా నేను నిజం ఉన్నది మీరు చూపించట్లేరు అనేది నాకు అర్థమైంది. 3rd week ఓపిక పట్టిన. 3rd week అర్థమైనా సరేలే కాంటెంట్ కావచ్చు అని ఊరుకున్నా. నేను అలగడం గురించే కదా మాట్లాడింది, ఇట్స్ ఓకే అని ఊరుకున్నా. 4th week మాట్లాడినవి నేను గట్టిగా నమ్మే బిలీవ్స్ అవి. ఏదైతే నేను సెన్సిటివ్ టు విమెన్ అనేది, నేను డెఫినెట్లీ ఐఎమ్ సెన్సిటివ్ టు ఫర్ విమెన్ అండ్ యష్మికి నేను అసలు నాకు ఆలోచన రాలేదు. యష్మి నేను అట్లా మాట్లాడలేదు. నిఖిల్ వచ్చి నాకు చెప్పిన తర్వాత వెంటనే నేను నెక్స్ట్ డే సారీ చెప్పిన. ఆమెకి సారీ చెప్పిన సంగతి కూడా మీకు తెలియదంట. విష్ణుకి మాట్లాడినప్పుడు కూడా నేను సారీ చెప్పిన సంగతి మీకు బయటికి చూపించలేదంట. ఐ డోంట్ నో, నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఇవన్నీ చూపించలేదు నాకు తెలియదు, కానీ నాకు సార్కి తెలియలేదు నేను సారీ చెప్పిన యష్మికి. సో అండ్ ఆల్సో ఆ చిన్న సెంటెన్స్ ఏదైతే ఉందో మీ ఇద్దరిది కంటే నన్ను చూస్తే బాగుండు అనేది మాత్రమే తీసుకున్నారు. నన్ను మాట్లాడినవన్నీ మీరు మాట్లాడలేదు కదా, ఇద్దరిని వాడుకుంటున్నానే దానికంటే పెద్ద విషయం. ఎక్కువగా అవతల వాళ్ళు ఏదన్నా ఇప్పుడు అడల్టరేట్ కానీ విష్ణుప్రియ కానీ మిగతా వాళ్ళు యష్మి కానీ వాళ్ళు ఏదన్నా మాట్లాడితేనే తప్పు పడుతుంది సోనియా. నిఖిల్ ఫక్ అనే వర్డ్ వాడాడు, అక్కడ తప్పు మాట్లాడలేదు. ఓకే మీరు మాట్లాడింటే చూపిలేదేమో పక్కన పెడితే, నిఖిల్ గాని పృథ్వీ గాని లే కొంతమంది విషయంలో అసలు మాట్లాడదు సోనియా. ఫైనల్ గా వీళ్ళు ముగ్గురికే పరిమితం అయ్యారు. మీ క్లాన్ లో కూడా ఎవరు రాలేదు. లాస్ట్ లో రాలేదు కాదు, వి న్యూ రారు అని. వి వాంటెడ్ టు షో. మేము అజ్యూమ్ చేసుకోవడం ఎందుకు, మనమే అనుకోవడం ఎందుకు అని చెప్పి వి వెయిటెడ్ టు సీ. అర్థమైందా మీకు? ముందే ఆల్రెడీ హౌస్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి ఆల్రెడీ. సో ఐ వాజ్ లైక్ నేను ఒక్కదాన్నే అక్కడ గేమ్ చేంజర్. నాకు ముందు కూడా తెలుసు నేను ఇటు వెళ్తే ఇటు సెపరేట్ ఇట్లా అయితే ఇటైతే అని తెలుసు నాకు ఆల్రెడీ. బట్ యునో అప్పటి వరకే ఆల్రెడీ నేను అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేసుకున్నా. ఆపోజిట్ క్లాన్లనే ఆడాలి నిఖిల్కి అనేది నేను ఫస్ట్ నుంచి డిసైడ్ అయినా. నేను ఆపోజిట్ క్లాన్లే ఆడాలి అన్నా కూడా వీళ్ళ అటెన్షన్ వీళ్ళు ప్రయారిటీ నాకే ఇస్తారు. అయినా సరే మేము టాస్క్లు ఆడేటప్పుడు కొట్లాడుకున్నాము అవన్నీ చూసినా సరే వీళ్ళ ఇంటెన్షన్ మారట్లేదు. వీళ్ళు గేమే ఆడుతున్నారు, గేమ్ ఆడుతున్నారు, ఎమోషనల్ ఉన్నారు అనే క్లారిటీ ఉండాలి కదా ఎవరికైనా. కానీ నిఖిల్ మాట్లాడిన ఫక్ అనే వర్డ్ అది మీరు మాట్లాడలేదు అనేది కూడా బలంగా అంటున్నారు. నిఖిల్ నేను మాట్లాడలేదు అనలే, హౌస్ లో అందరూ మాట్లాడారు ఆ వర్డ్. ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేసారు. పృథ్వీ కానీ నిఖిల్ కానీ ప్రేరణ కానీ చాలా మంది యూజ్ చేసారు. అండ్ ఆ వర్డ్ ఇప్పుడు మీరు మాట్లాడేది ఏదైతే వర్డ్ ఉన్నదో అది డైరెక్ట్ గా పర్సనల్ గా మిమ్మల్ని వద్దా అని వస్తుంది.
హూ ద లైక్ యునో ఇట్లా అంటే అది డిఫరెంట్. దట్ ఈస్ నాట్ పర్సనల్ అటాక్. మీరు యూజ్ చేసే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వాట్ ద హెల్ ఇట్లా అని మాట్లాడదు. వాట్ ద హెల్ ఇస్ దిస్ ఇట్లా అని మాట్లాడడానికి యూజ్ చేసే పదాలు అవన్నీ. నేను మాట్లాడాను అని బ్యాడ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడలేదు. యు ఆర్ హిట్టింగ్ పర్సనల్లీ. నీ పర్సనల్ స్పేస్ ని హిట్ చేసి మాట్లాడారు. ఎస్ విష్ణుప్రియ, ఎస్ ఇప్పటికీ కూడా నేను మాట్లాడతా అది. ఐ విల్. ఎందుకంటే మీరు కంటిన్యూస్ గా 4 weeks లో చూసినా ఆమె లూజ్ టంగే మాట్లాడుతుంది ఎక్కడైనా సరే. నాగార్జున గారు కూడా 2-3 సార్లు చెప్పినారు ఎవ్రీ వీక్ యూ విల్ హ్యావ్ ఒకటో రెండో ఎవ్రీ వీక్ లో దొరుకుతాయి మీకు. నా స్పేస్ లో ఫస్ట్ వీకే వచ్చినప్పుడు ఇంత మందిని మీరు మోటివేట్ చేస్తూ ఇంతమందికి చెప్తూ ఉంటారు కదా, ఎందుకు విష్ణుప్రియ విషయంలో మీరు కూడా కలిసి ఇలా కాదు, ఎందుకు కలుపుకోలేకుండా పోయారు? విష్ణుప్రియకి నేను చెప్పడానికి లేదు. విష్ణుప్రియకి ఎందుకంటే మాకంత స్పేస్ లేదు, ఇద్దరికి మాకంత ర్యాపో లేదు. అండ్ యూనో ఇప్పుడు ఒకటే చెప్పాలి అంటే నేను చెప్పొచ్చు, మిగతాదంతా అసలు సూపర్గా ఉన్నది కానీ ఇది ఒక్కటే అమ్మా ఇట్లా అంటే చెప్పొచ్చు. పొద్దు నుంచి సాయంత్రం దాకా నాకు అదే అనిపిస్తే నేను ఇట్లనే జోక్స్ వేస్తారు వీళ్ళు, ఇదే స్పేస్ అని అన్నప్పుడు వాళ్ళకి నేను ఏం కూర్చోబెట్టి చెప్పాలి? ఓవర్ నైట్ మారదు కదా. సో వీళ్ళంతా లైక్ కంటిన్యూస్ గా షోస్ చేస్తున్నారు, వీళ్ళందరికీ ఈజీ. ఇట్లా ఇప్పుడు ఫర్ ఫ్యూ డేస్ లైక్ నాకు జబర్దస్త్ షోస్ అవి కూడా కొంచెం ఎక్కేవి కావు నాకు. సో లేటర్ లైక్ నార్మలైజ్ అయిపోయినాయి అవన్నీ. సో ఇప్పుడు నా పర్సనల్ స్పేస్కి వచ్చేసరికి నాకు కష్టమైంది, కానీ ఐ డోంట్ మైండ్ ఇఫ్ షీ ఈస్ లైక్ దాట్. దాని తర్వాత ఆమె నేచరే అట్లా, ఆమె స్టైలే అదిలే అని చెప్పేసి ఊరుకున్నా నేను. నేనేమి కరెక్ట్ చేయడానికి ఏం లేదు ఆమె దగ్గర, ఆమె కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. అండ్ షీ హర్ సెల్ఫ్ సేస్ లైక్ వచ్చాం నా నోటి దూల నాకు అంతే అనే చెప్తుంది. ఆమె మార్చుకోవాలని అంటే చెప్పరు కదా ఇక. కానీ హౌస్ లో మాస్క్ తో ఆడే కంటెస్టెంట్లు ఎవరంటారు? మాస్క్ పెట్టుకుని ఆడే కంటెస్టెంట్లు ఓపెన్ చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని 11 మంది ట్రిగ్గర్ చేసినప్పుడు మీరు వన్ సైడ్ గా మిమ్మల్ని పంపించారు. అందరూ మాస్క్ తోనే ఆడతారు ఎక్సెప్ట్ పృథ్వీ. నిఖిల్ మాస్కా అన్మాస్కా తెలీదు, కానీ నిఖిల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. షో లైక్ యూనో అన్ని షోస్ రియాలిటీ షోస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఎక్కడ మంచి ఉండాలి ఎక్కడ చెడు అందరికీ మంచి ఉండాలి అని ఆడతాడు నిఖిల్. అది ఎంతవరకు అది అవుతుంది, అది నేచరే అదా లేకపోతే ఎట్లా అనేది నాకు తెలియదు. అది పక్కన యష్మితో కూడా ప్రేరణ వీళ్ళతో కూడా చెడ్డ అవ్వకుండా కూడా అందరితో మంచిగానే ఉంటాడు నిఖిల్. మాకు మిస్అండర్స్టాండింగ్ కూడా అయ్యింది. అరే ఇక్కడ ఏం మాట్లాడి నువ్వు అక్కడ అదే మా దగ్గర మాట్లాడింది అక్కడ మాట్లాడుతున్నావు నువ్వు ఇట్లా అని కూడా మేము చెప్పినాము. బట్ ఈ సైడ్ లైక్ నేను నేర్చుకుంటా ఇట్లా అన్నాడు. వీ డోంట్ నో, నాకు ఇంకా తెలీదు. నాకు నిఖిల్ మాస్కా అన్మాస్కా అనేది నాకు కూడా తెలీదు. బట్ ఈజ్ డెఫినెట్లీ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్. అండ్ నేను ఇష్టపడ్డా, నేను పృథ్వీని నిఖిల్ని నైనికాని నేను ఇష్టపడ్డా. నేను ఒకసారి ఇష్టపడితే నేను అంతే, నేను హోల్డ్ చేస్తా. గేమ్ ఆడినప్పుడు నువ్వు తప్పు ఉంటే తప్పురా అంట, రైట్ అయితే రైట్ అంట, గొడవ పెడతా, అదంతా అవుతుంది. బట్ ఎమోషనల్లీ నేను డ్రాగ్ చేయను వాళ్ళని. వాళ్ళ మనస్తత్వం ఏముందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా, యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దట్ ఈస్ మీ. ఫస్ట్ వీక్లో వెళ్ళిపోవాల్సిన మణికంఠ కెమెరా ముందు కంటెంట్ కోసం చేసిన ఏదైతే కొన్ని మాటలు కానీ ఏడవడం కానీ ఆ విగ్గు తీసేది కానీ ఇవన్నీ అతనికి ప్లస్ అనుకోవచ్చా? మణికంఠ మీరు చూస్తుంటారు కదా డే 1 నుంచి. ఈ సీజన్ నేను దగ్గరుండి చూసినా బయటకు వచ్చి కూడా చూసినా కాబట్టి మణికంఠ ఒక్కనికే గేమ్ అంటే ఏంటో తెలుసు కావచ్చు, బిగ్ బాస్ గేమ్ అంటే ఏంటో తెలుసు కావచ్చు. ముందేందో నాకు తెలియదు, ముందు ఎట్లుండేదో నాకు తెలియదు. ఈ పర్సన్ని చూస్తే నా మణికంఠని చూస్తే అర్థమవుతుంది ఓకే బిగ్ బాస్ గేమ్ అంటే గిది కావచ్చు, మనం పిచ్చిగా అర్థం చేసుకున్నాం అని అనుకున్నా. దగ్గర నుంచి చూసినా మణికంఠని, బయటకు వచ్చి కూడా చూసినా. ఎందుకంటే దగ్గర నుంచి చూసినప్పుడు ఒక డిసిప్లిన్ ఒకటి ఉంటుంది, ఇట్లా ఈ డేలో ఇది చేయాలా, ఈ టైంలో ఇది చేయాలని ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు బయట జనాలు అదే ఇష్టపడుతున్నారు కదా, ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతున్నారు కదా. మరి అట్లప్పుడు గేమ్ అదే కావచ్చు కదా, బిగ్ బాస్ కూడా అదే చూపిస్తున్నారు, ఆయన కాంటెంట్ మంచిగా చూపిస్తున్నారు కదా. సో ఐ థాట్ ఇదే గేమ్ కావచ్చు అని అర్థం చేసుకోవాలి అంతే. అంతే మించి సోనియా గారు నిఖిల్కి పృథ్వీకి మీరు ఇచ్చిన గైడెన్స్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళకి మీరు చెప్పడం కానీ ఆ విషయంలో వాళ్ళకి రైట్ అనకపోయొచ్చు, మిగతా వాళ్ళకు రాంగ్ అయి ఉండొచ్చు. ఎందుకు మీరు నచ్చరు కాబట్టి రాంగ్ అయి ఉండొచ్చు, తీసుకునే వాళ్ళకే చెప్తాం మనం కూడా. అయితే వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ మీద పెట్టిన శ్రద్ధ మీరు మీ పైన గైడెన్స్ ఇచ్చుకొని మీరు పెట్టుకుని ఉంటే మీరు ఇంకా టాప్ 5 దాకా వెళ్ళే వాళ్ళకి కూడా అంటున్నారు. నాకు గైడెన్స్ ఏమి ఇచ్చుకోవాలని అనుకున్నారు మీరు చెప్పండి ఒకసారి. చెప్పేవాళ్ళు ఇంకా వాళ్ళకేమో పాజిటివ్ చెప్పింది, వాళ్ళని సేవ్ చేసింది, మీరు ట్రిగ్గర్ అయ్యారు. నాకు గైడెన్స్ ఒకటే, నేను గైడెన్స్ ఇచ్చుకున్నది ఏంటంటే నా గైడెన్స్ ఇచ్చుకున్నది హోల్డ్ ఆన్, పేషెన్స్. వాళ్ళందరూ నేను టార్గెట్ చేస్తున్నారు, 1 వర్సెస్ హౌస్ అవుతుంది, క్లాన్లు మారుతాయి, సిచ్యువేషన్స్ మారుతాయి. సిచ్యువేషన్స్ మారినప్పుడు ఎవరేందో అర్థం చేసుకుంటారు,
మనం అంతవరకు కూడా అందరితోని మాక్సిమం నేను కలవడానికి ట్రై చేస్తా అండ్ అందరి దగ్గరికి వెళ్ళి కలిసిన మాట్లాడతా డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరి దగ్గరికి పోయి నేను మాట్లాడుకుంటూ వస్తూనే ఉంటా. ఈవినింగ్ 1 hour మాత్రం వి స్పెండ్. అబ్బాయి ఉన్నప్పటి నుంచి కూడా మాకు అది అలవాటు. ఫస్ట్ డే 1 నుంచి అలవాటు మాకు. ఎండ్ ఆఫ్ ద డే లైక్ వీ విల్ హ్యావ్ సమ్ లాఫ్టర్ థెరపీ లాగా, లాఫింగ్ థెరపీ లాగా. వీ డోంట్ గాసిప్. వీళ్ళ నా మీదనే జోకులు వేస్తా ఉంటారు. ఇంత జరిగినా కూడా 1 hour చూపిస్తారు కదా. ఇంత డిస్కషన్ ఇంత ఫన్నీ జరిగినా 1 hour మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్ని కంటెస్ట్లతో కూడా బాగుండి ఉంటారు, చూపించుంటారు. మీరు ఎక్కడైతే టేబుల్ మీద కూర్చుంటారో సోఫాలో మీ ముగ్గురు ఎవరైతే కూర్చుంటారో, నైనిక వస్తుంది, మొన్నటిదాకా అబ్బాయి వచ్చాడు, ఎక్కువగా ఇవే ఫోకస్ చేశారు. అంటే అవి ఫోకస్ చేసినా బాగుండు. కంప్లీట్ గా ఫోకస్ చేస్తే ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ కదా. కాన్వర్సేషన్ మొత్తం ఫోకస్ చేస్తే బాగుండు. ఆడియో విజువల్ అన్ని జస్ట్ ఏదో ఎడిటర్ కట్ ముందు వెనకాల కట్ చేసి చూపించడం వల్లనే ఈ గోల్ అంతా. ఎడిటర్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు బిగ్ బాస్? ఏదైనా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడులే ఇక. అంతే వాళ్ళ టీం ఏదో చెప్పింటారు, ఆయన డ్యూటీ. కంటెస్టెంట్ ఏం చెప్తాను, మీరు 1 word లో కన్నింగ్ ఆర్ సేఫ్ గేమ్ చెప్పేసండి. పేర్లు చెప్తాను. ఫస్ట్ విష్ణుప్రియ, ఎంటర్టైనర్ అండ్ ప్రొవోకింగ్. నైనిక ఫ్లెక్సిబుల్, ఫిజికల్ టాస్క్ మంచిగా ఆడుతుంది. షీస్ ఎ లిటిల్ క్యూట్ గర్ల్. సీతు వార్మ్ అండ్ ఫ్రెండ్లీ అండ్ నెగటివిటీ. ప్రేరణ మెచ్యూర్ ఎనఫ్ అండ్ చైల్డిష్. యష్మి ఎమోషనల్, వెరీ కాషియస్. మణికంఠ గేమర్. నైస్ గై అండ్ గేమర్. నెగిటివ్ ఏం లేదా మణికంఠ? పాపం అంటే ఎవరికి నెగిటివ్ కాదు, వాడే నెగిటివ్. వాడే పాపం. నాకు ఇప్పటికీ ఐ ఫీల్ సో, ఐ మీన్ ఐ ఎంపథైజ్ మణికంఠ. బయటకు వచ్చినాక ఎట్లుంటాడో పాపము, ఎంత సీరియస్ తీసుకుంటాడు గేమ్ ని. అండ్ గేమ్ కోసం నీ మనస్తత్వాన్ని, నీ మైండ్ ని ఎంత ప్రెషర్ చేస్తాను. ఈజీ ఫ్లో ఉంటే లైఫ్ లా మంచిగా ఉంది కదా. నెల రోజుల నువ్వు 2 నెలలు ఉన్నాక హ్యాపీగా ఉండరా. ఫస్ట్ హ్యాపీగా ఉండు అనే చెప్తాను. హ్యాపీగా ఉండు, నీకు ఏదన్నా మంచిగా ఒక దగ్గర ల్యాండ్ అవుతావు. ఫస్ట్ ఇవన్నీ పెట్టుకుని అంత చేస్తే మెంటల్లీ వాడు ఏమవుతాడో బయటకు వస్తాక అనిపిస్తాను నాకు. సేఫ్ గేమర్. నెగిటివ్ నబీల్ లోనా రిస్క్ తీసుకోడు. సో ఇట్ కుడ్ బి పాజిటివ్ ఫర్ హిమ్ ఆర్ ఇట్ కుడ్ బి నెగిటివ్ ఫర్ హిమ్. షో కోసం నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలని అనుకుంటాడు కావచ్చు, ఈ బిగ్ బాస్ షో కోసం, విచ్ ఇస్ గుడ్ ఐ థింక్ ఫర్ హిమ్. బట్ నువ్వు నీ పర్సనాలిటీ ఎక్కడ బయటపడుతుంది? డెసిషన్, టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే కదా నువ్వు ఎటువంటి డెసిషన్ తీసుకుంటావు. యూ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్స్. అది నువ్వు అంతా సేఫ్ గా అట్లుంటే ఎట్లయితుంది అనిపిస్తుంది. నిఖిల్ వెరీ ఇంటెలిజెంట్ ప్లేయర్. ఎమోషనల్. నెగిటివ్ ఏం లేదా నిఖిల్ లో? ఎమోషనల్ విల్ బి హిస్ నెగిటివ్ కావచ్చు. వెరీ ఇంటెలిజెంట్. మీకు నిఖిల్ లో నెగిటివ్ దొరకడం లేదు. నెగిటివ్ అదే ఇంటెలిజెంట్ ప్లేయర్ అంటేనే నెగిటివే కదా. పాజిటివ్ అవుతుంది ఆ నెగిటివ్ లో కూడా. పృథ్వీ ప్లెయిన్ హార్టెడ్. నెగిటివ్ అంటే చిల్ మచా, చిల్ డార్లింగ్ గారు. ఆదిత్య ఓం గారు వెరీ కాన్షియస్ పర్సనాలిటీ. ఆయన గుడ్ ఫర్ హిమ్. ఆయన ఒక్కడే కదా పాజిటివ్ గా కూడా నెగిటివ్ గా కాకుండా బయటికి వెళ్ళిండే ఆయన ఏజ్ కి, ఆయన లైఫ్ కి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హిమ్. కానీ టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు అనుకుంటున్నారు మీ గెస్ ప్రకారం? నాకు తెలిసి మీకు హౌస్ లో అందరినీ చూస్తూ ఉంటారు, కన్నింగ్ మాస్క్లు పెట్టుకొని ఆడుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటారు. టాప్ 5 ఎవరు అంటారు? మాస్క్ పెట్టకుండా అనేది ఒక పృథ్వీ గారు ఒక్కడే ఉన్నాడు పాపము ఇప్పటి వరకు అయితే. టాప్ 5 వైల్డ్ కార్డ్ వచ్చినాక చాలా చేంజెస్ వస్తాయి. అండ్ ఈవెన్ ఇప్పుడున్న వాళ్ళలో వెళ్తారా టాప్ 5 కి? ఇప్పుడు 9 మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళు బిగ్ బాస్ సపోర్ట్ చేసేది అని చెప్పాలి ఇక నేను. టాప్ 5 అంటే బిగ్ బాస్ సపోర్ట్ చేసే వాళ్ళు, టాప్ 5 వెళ్ళే వాళ్ళు అని చెప్పాలా. దట్ వుడ్ బి నిఖిల్, యష్మి అండ్ విష్ణుప్రియ. అయితే డెఫినెట్లీ టాప్ 5 క్యాండిడేట్ కాదు, కానీ ఇప్పటివరకు నేను బిగ్ బాస్ షో చూసిన దాని ప్రకారం స్టార్మా సపోర్టింగ్ క్యాండిడేట్స్ విల్ బి టాప్ 5 అని నాకు అర్థమైంది. నాకు డౌట్ అండి, స్టార్మా ఒకటి బయట బ్యాచ్ తెలుస్తుంటది స్టార్మా అని. అంటే స్టార్మా బ్యాచ్ కి సపరేట్, నార్మల్ వాళ్ళకి సపరేట్, ఇట్లాంటి కాంపిటీషన్ ఏమైనా ఉంటాయా? స్టార్మాకి స్పెషల్ గా కేటగిరీ? స్పెషల్ కేటగిరీ అట్లా అంతా ఏముండదు. బట్ యునో అంటే లైక్ ఏమో నేను చూసిన దాని ప్రకారం అయితే స్టార్మా వర్సెస్ తెలంగాణ అయింది మాకు. బట్ యూనో అంటే లైక్ ఏమో నాకు అంత. కానీ అబ్బాయి మీరు తెలంగాణ ఇద్దరు లైక్ ఒక్కరన్నా ఉంటే బాగుండేమో, వచ్చేసారు. ఫైనల్ ఆర్జీవి గారు సపోర్ట్ ఎలా ఉన్నదండి మీకు? ఆర్జీవి గారు కూడా ట్వీట్ చేశారు. హీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ.
అండ్ ఆయన ట్వీట్ కూడా స్ట్రెంగ్త్ అండ్ యాటిట్యూడ్ అని చెప్పారు. హీ నోస్ మై లైక్ ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్ అని నమ్ముతారు ఆయన. ఆ రెస్పెక్ట్ ఉంటుంది ఆయనకి నా మీద ఎప్పుడు కూడా. ఎలా అంటే ఆర్జీవి గారు మీకు ఏ విధంగా అంటే ఎలాంటి సపోర్ట్ కానీ, మీరు ఆయన సినిమాలు కూడా చేశారు, ఆయనతో ట్రావెల్ అయ్యారు, ఎలాంటి పర్సన్ అండి ఆర్జీవి? ఐ అడ్మైర్ హిమ్ ఏ లాట్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్. అండ్ ఆయన ఐడియాలజీ ఫిలాసఫీ కానీ చాలా వరకు నేను ఫాలో అవుతా. అండ్ ఆల్సో మూవీస్ అప్పుడే నాకు కూడా అర్థమైంది. ఫస్ట్ నేను కూడా అందరిలా ఇప్పుడు నన్ను ఎలాగైతే అందరు నెగిటివ్ ఇట్లా అనుకుంటారు, ఆర్జీవి గారిని కూడా ఎక్కువగా నెగిటివ్ పోర్ట్రే చేస్తారు. అది ఆయన కూడా కొన్ని చేసుకుంటాడు. ఆ విషయంలో ఆయన గ్రేట్ కదండి, అన్ని తీసుకుంటాడు. అసలు ఆయన ముందు మనం అసలు వేరేగా ఆయన కూడా చేసుకుంటాడు. నెగిటివ్ కావాలని చేసుకుంటాడు, రెండు ఈక్వల్ ప్రమోషన్ చేసుకుంటాడు. యా, వెరీ నైస్, లైక్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ సార్, వెరీ వైస్ పర్సన్. తర్వాత నేను ఫ్రీక్వెంట్ గా కలుస్తూనే ఉంటా సార్ ని. అండ్ నేను మంచి థింగ్స్ చాలా ఉన్నాయి సార్ దగ్గర, సో అవి మాత్రమే నేను తీసుకుంటా. నచ్చనివి కూడా చాలా ఉన్నాయి. వీ హ్యావ్ అ డిస్కషన్, సార్ ఇట్లా ఎందుకు చేస్తారు సార్ మీరు ఇట్లా అంటే కూడా దాంట్లో కూడా మంచి పాయింట్స్ చెప్తా ఉంటారు ఆయన. దట్స్ ద రిలేషన్ ఐ హ్యావ్ విత్ హిమ్ సార్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఏమన్నా చేంజెస్ ఏమైనా గమనించారా? అంటే మీరు మైక్ అండ్ ఆల్సో చాలా చాలా డంబ్ అయిపోయింది మైండ్. ఇది వరకు అయితే ఇట్లా 10 ప్రాజెక్ట్స్ మీద ఇట్లా ఇదేం ప్రాజెక్ట్ నెక్స్ట్ ఎట్లా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చాలా మల్టిపుల్ 1 month కి ఇంత డిఫరెంట్ మల్టీ టాస్కింగ్ ఉంటుండే నేను. అసలు 1 month కి అదే అంటారు, నేను మణికంఠ విషయం కూడా నేను ఆలోచిస్తా ఎందుకే ఎంత బాధపడతా. నేను అసలు సూపర్ మల్టీ టాస్కింగ్ ఉంటుండే నేను. ఈ ఒక్క డిఫరెంట్ వర్టికల్స్ హ్యాండిల్ చేస్తుంటుండే. ఇప్పుడు అసలు డంబ్ అయిపోయింది. ఒకటి ఆలోచించాలన్నా సరే ఏం ఆలోచిస్తాం లేరా బాబు అన్నట్టు. నిద్రపోతున్నా కళ్ళు వస్తున్నాయా బిగ్ బాస్ ఏమన్నా? ఎగ్జాక్ట్లీ, నిద్రపోతున్నప్పుడు నిజంగా ఏది బిగ్ బాస్ హౌస్ లో ఏది అనేది కూడా డిఫరెంట్. 4 days లోనే అదే, లైక్ నేను నిద్రపోతున్న టాస్క్ వస్తుంది కావచ్చు, లేవాలని అనుకుంటున్నా, బట్ యునో ఇంకొద్దిసేపు పడుకుందాం, టాస్క్ కి ఎనర్జీ ఉంటది, అనవసరంగా ఇప్పుడే ఎందుకు లేవడము అక్కడ ఆలోచించేది. అది ఒక సౌండ్ సౌండ్ వస్తుంది, అది వినిపిస్తా ఉంటది. కానీ ఈ 4 వారాలు ఎలా అండి? సెల్ ఫోన్లు ఉండవు, అక్కడ పొద్దున్న లేస్తే అవే ఫేస్లు ఉంటాయి. నాకు తెలిసి మీ 11 మంది చూడలేక ఇబ్బంది పడి ఉంటారు మీరు. వాళ్ళందరూ యాంటీ కదా మీకు. అవును, బట్ నేను అంత కూడా కాదు. వాళ్ళకి ఏం పరంగా వాళ్ళు ఆలోచించారు కావచ్చు, కానీ 24/7 అట్లా అంతా ఏం లేదు. 24/7 లైక్ నాకు మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి అందరితోని. అందరు నాకు షేర్ చేసిన మంచి మూమెంట్స్ ఉన్నాయి. అట్లా ఏం లేదు. 11 members తోని పెద్ద కష్టం ఏం కాలేదు నాకు. దట్ వాజ్ ఆల్వేస్ ఛాలెంజ్ ఫర్ మీ. ఛాలెంజెస్ ఉండే, ఐఎమ్ రెడీ టు టేక్ అని అనుకున్నా. నేను నేర్చుకోవచ్చు చాలా అని పేషెన్స్ తోనే నేను ఉన్నా అంతే. బోరింగ్ అట్లా అంతా ఏం లేదు. ఓన్లీ థింగ్ వాజ్ లైక్ ఏంద్ర బాబు పొద్దున్న సాయంత్రానికి ఇంత ఖాళీగా ఎప్పుడు లేను నా లైఫ్ లో. అంత ఖాళీగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత ఖాళీగా ఎప్పుడు లేను నేను ఆ లైఫ్ లో. నామినేషన్ కి వచ్చేసరికి ఎందుకంటే అంత నెగిటివ్ అవుతారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఫుడ్ తినేటప్పుడు ఎక్కడో చోట కలిసిపోతారు, రెగ్యులర్ గా అన్ని అవర్స్ లో కలిసిపోతారు. నామినేషన్ టైంకి వచ్చేసరికి అన్ని బయటికి తీస్తారు. మీరు పర్సనల్ మాట్లాడిన విషయాలు అవ్వచ్చు. నేను ఎప్పుడు కూడా నామినేషన్స్ లో పర్సనల్ విషయాలు నేను తీసుకురాలే. మీరు ముందు కూడా చెప్పారు అందరికి నేను తీసుకురాను అని చెప్పినా, నేను తీసుకురాలే. ఓన్లీ మనం గేమ్ ఆడేటప్పుడు నువ్వేం పర్సనాలిటీ చూపించినావు, నువ్వు ఏం రివీల్ చేసుకున్నావు అక్కడ నీ ప్రెషర్లో ఉన్నప్పుడు, అవి మాత్రమే నేను మాట్లాడతా. ఫర్ మీ దట్ ఈస్ ద ఓన్లీ గేమ్ గ్రౌండ్. మిగతాది హౌస్లో ఉన్నంతసేపు నువ్వు తినేటప్పుడు నాకు ఏం షేర్ చేసినావు పర్సనల్, నో. నేను లైఫ్లో అట్లనే చూసిన, అక్కడ నేను అదే చూసిన. అండ్ దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇఫ్ బిగ్ బాస్ ఇస్ దట్, ఆయన కూడా అదే చూపిస్తే బాగుండి ఇప్పుడు. బట్ ఐ డోంట్ నో. అంటే మీరు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉంటే నాకు తెలిసి ఇంకా రేటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేదేమో. నాకు తెలిసి ఎందుకు పంపించారు ఏంటనేది. అంటే మీరు కూడా ఉండను అని చెప్పారు. నేను స్ట్రిక్ట్ గా నేను 1.5 hours గొడవ చేసుకున్నా. నేను ఇదే పోర్ట్రే చేస్తే మాత్రం నేను ఉండను అన్నా. దట్స్ వాట్. లేదు నువ్వు ఈ వీక్ ఉంచినా, నేను నెక్స్ట్ వీక్ అబ్బాయిలాగా చేసినా సరే నేను బయటికి వెళ్ళిపోయి రెడీ అవ్వాలి నేను సండేకి. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, బిగ్ బాస్ బజ్ లో అంబటి అర్జున్ ఏదైతే ప్రోమో ఏదైతే స్టార్టింగ్ లో చెప్తాడు కదా ఇంట్రో మీ గురించి, సోనియా బదులు స్నేకియా అన్నారు. ఆ తర్వాత మిమ్మల్ని కూర్చున్నప్పుడు కూడా చాలా సార్లు ప్రోవోక్ చేశారు. అక్కడ ఇంటర్వ్యూ మొత్తం ప్రొవోకింగ్, అది మొత్తం ప్రొవోకింగే ఉంది. కానీ మీరు ఎక్కడ డిఫైన్ చేసుకోలేదు ఎందుకు? అంటే తప్పు చేశారు కాబట్టి ఆగారా? నేను చాలా డిఫైన్ చేసుకో 1.5 hours మాట్లాడిన తర్వాత 30 నిమిషాలు ఇంటర్వ్యూ అది. కానీ నేను 1.5 hours మాట్లాడినా. అదే అంటున్నా నేను. ఇఫ్ బిగ్ బాస్ మీరు అదే నేను చూపించాలి అని అనుకుంటే లైవ్ పెట్టచ్చు కదా, అది కూడా బస్ కూడా లైవ్ పెట్టచ్చు కదా నాకు.
బజ్ లైవ్ పెట్టి చూపిస్తే కదా నీ దమ్మేది, నువ్వేంది అసలు, నువ్వు ఎంత నువ్వు చూపిస్తున్నావు నేను మాట్లాడే స్క్రిప్టెడ్ అంటే అదంతా మొత్తం స్క్రిప్టెడ్. దిల్ గెట్ ద లీడ్. నేను అదే అన్న, అర్జున్ గారు మీరు హర్ట్ అవుతుండొచ్చు, మీరు అడిగే ప్రశ్నలు అట్లున్నాయి, నేను ఇష్టం వచ్చినట్టు ఆన్సర్ చేస్తా, డోంట్ మైండ్, అంటే నా డ్యూటీ నేను చేస్తున్నా అన్నారు. అండ్ దే గెట్ ద లీడ్ ఇక్కడ నుంచి. అంటే జనాల నుంచి వచ్చే క్వశ్చనరీ తీసుకొని వీళ్ళు అడిగారా, లేకుంటే వీళ్ళు ఓన్ గా రాసుకొని మిమ్మల్ని ప్రోవోక్ చేశారా? జనాల నుంచి అడిగినాము అని అర్జున్ అన్నారు. నువ్వు జనాల నుంచి అడిగినా దెర్ ఇస్ ఎ వే టు ఆస్క్ కదా. నువ్వు నీ సీట్లో కూర్చున్నప్పుడు, నువ్వు యాంకర్ అనే రోల్ తీసుకుంటున్నప్పుడు ఒక పద్ధతి, ఒక దానికి ఒక ప్రోటోకాల్ ఇట్లా అంతా ఉంటుంది కదా. బట్ నువ్వు అది కూడా ఫాలో అవ్వకుండా చేస్తున్నావు, దట్ ఈస్ ప్రాబబ్లీ హిస్ డ్యూటీ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ లైక్ అర్జున్ పర్సనల్ గా నేను మాట్లాడట్లేదు. బిగ్ బాస్ ఏది గైడ్ చేస్తారో అది చేస్తాడు పాపం ఆయన. అండ్ బిగ్ బాస్ మీరు అదే బిగ్ బాస్ కి ఎక్కువగా స్ట్రాంగ్ గా అతన్ని ముందే మీరు రిప్లై ఇచ్చింటే బాగుండేమో అనిపించింది నాకు. నేను ఎంత నేను చాలా మాట్లాడినా. మీరు మాట్లాడింది ఎక్కడ అంత పెద్ద బ్లాస్ట్ ఏం అవ్వలేదు. బట్ అవతల క్వశ్చన్లు అడిగి ఎవరైతే అంబటి అర్జున్ ఉన్నాడో అడిగే క్వశ్చన్లే బ్లాస్ట్ అయ్యాయి. ఓకే అని ఇప్పుడు నేను అదే చెప్తున్నా. అంటే స్నేకే అంటే నాకు కొంచెం అయ్యో, ఓకే వాట్ ఎవర్, మేము మనిషే కదా, సరే ఏం తప్పులు చేశారు, ఏమి అంటే జస్ట్ గేమ్ ఆడారు, వర్కౌట్ అవ్వలేదు. మీలాగా చాలా మంది కూడా ఓకే అంటే ఎవరిని హ్యాపీగా చేయాలని ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టారేమో అనిపించింది ఇంటర్వ్యూ కోచింగ్స్ అంటున్నా. అల్టిమేట్లీ దేర్స్ ఇస్ బిజినెస్ వాళ్ళకి అయ్యింది. ఆ 1 month నాతోనే అయిందంట. నాది ఇటు అటు చేసుకొని చూస్తేనే రీచ్ లేదట. సీజన్ 8 ఇప్పుడు అసలు రీచే లేదట, ఇప్పటి వరకు కూడా లేదంట. అండ్ ఎవరైతే ఇప్పటి వరకు నాకు బయటికి రావాలని మాట్లాడి రివ్యూలు ఇచ్చిరో వాళ్ళు ఇప్పుడు నేను ఉల్టా వెళ్తే బాగుండు, అట్లీస్ట్ సోనియా ఉండిందంటే బాగుండు. ప్రపంచ తెలుగు సంఘం అంటే ఏదో ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరూ సోనియా బయటికి రావాలి, మేమందరం పండగ చేసుకోవాలి, సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోవాలన్నంత ఇదిలో క్రియేట్ చేశారు. సో అదే వాళ్ళు మళ్ళా ఉండింటే బాగుండు, అసలు ఉన్నా కొంచెం అంత లైక్ లైక్ కంటెంట్ ఏమైనా ఉండింటేనేమో, అట్లీస్ట్ మాట్లాడన్నా ఉంటుంటే అని కూడా మాట్లాడినరు. సో టీఆర్పీ కోసం చేసుకున్నారు వాళ్ళు. బజ్లో ఆయన మాట్లాడే తీరు నాకు నచ్చలేదు. కానీ నేను అదే అన్నా, నీకేం కావాలో అదే అడిగితే అదే చెప్తే నేను అదే మాట్లాడేదాన్ని కదా, ఇంత గంటన్నర ఎందుకు మాట్లాడిపించినావు నాతోని అని కూడా నేను అన్నా. నా డ్యూటీ నేను చేసిన అని చెప్పేసి అన్నారు. అండ్ నీకంత దమ్ముంటే నువ్వు అక్కడ చూపించింది నిజం అని నువ్వు కూడా నమ్మినింటే, బిగ్ బాస్ టీమ్ అండ్ బజ్ ఎవరైతే నమ్మినింటే లైవ్ పెట్టి నేను చేస్తాను, నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే, ఇదేరా బాబు నేను ఆమె అక్కడ చేసిందే నేను ఇక్కడ చూపించినారా బాబు అని నాకంత క్లారిటీ ఉంటే లైవ్ పెడతా, నేను రికార్డ్ చేయ. అండ్ దట్ ఈస్ వాట్ యువర్ ఆల్సో సేయింగ్, లైక్ బిగ్ బాస్ టీమ్ ఈస్ ఆల్సో సేయింగ్ లైవ్ నేను చూపిస్తున్నామా అని చూపిస్తున్నారు కదా. ముందు రోజు నెక్స్ట్ డే చూపిస్తే లైవ్ ఎట్లయితుంది అది, అండ్ దాంట్లో కూడా ఆడియో కట్ చేసి విజువల్ చూపిస్తే లైవ్ ఎట్లయితుంది అది. సో అండ్ 1 hour ఎపిసోడ్లో మేము ఇంతే చూపించగలుగుతాము అని రెస్ట్రిక్షన్ పెట్టుకొని మాట్లాడినప్పుడు నువ్వు అదన్నా కనీసం కాన్వర్సేషన్ చూపించుకొని ఉండాల్సింది. లేదు ఇది మొత్తం నీకు రిస్ట్రిక్షన్ ఉన్నా, నీకు బజ్ ఇంటర్వ్యూ అయితే నీ దగ్గరదే కదా చేసింది, సో అది లైవ్ పెట్టు. మరి మీరు మాట్లాడే వర్షన్ ఇంకేం మాట్లాడారు అనేది కూడా చూపించింది, బయట పడుతుంది కదా. 1.5 hour మాట్లాడారు అన్నారు కాబట్టి. కానీ నాగార్జున గారు లాస్ట్ లో మీ అన్ని ప్రోమోలోకి ఎత్తు, మీరు వెళ్ళిపోయే ప్రోమోకి ఎత్తు, ఇంకా ఎలా అంటే మీ మీద క్లోజ్ చేశారు. మీరు ఏమైనా చెప్పాలంటారు, మీరు కళ్ళల్లో కొంచెం వాటర్ తిరిగాయి, ఇలా హెయిర్ ఇలా ఇంకేం నేనేం చెప్పను సార్ అన్నారు. ఎందుకు అంత రీగ్రేట్? ఇప్పుడు మీది తప్పలేనప్పుడు, మిస్టేక్ లేనప్పుడు, సరే నాగార్జున గారు ఎపిసోడ్లు చూసారు లేదో పక్కన పెడితే, మీరు నెగిటివ్ అయ్యేటే ఆయనకు పోర్ట్రేట్ చేశారేమో, అంటే మీరు పాజిటివ్గా ఉన్నట్టు కూడా ఉంటాయి. నాకు లాస్ట్ సాటర్డే ఎపిసోడ్కి నాకు అర్థమైంది ఏంటంటే, అప్పటి వరకు నేను ఒకటి అనుకున్నా, నాగార్జున సార్ నాకు పోయే ముందు నాకేం చెప్పారంటే, జడ్జ్మెంట్ లాగా ఉంటుంది మీకు, వీకెండ్ వస్తే ఆ వీక్లో మీరు చేసిన తప్పులని నెక్స్ట్ వీక్ కరెక్ట్ చేసుకొని ఉండాలా, నాకు సార్ చెప్పేవి క్లియర్గా వినండి ఇట్లా అని చెప్పారు మాకు ముందు. నేను అదే జడ్జ్మెంట్ ఏమోలే అని చెప్పేసి 3rd week తప్పుగానే మాట్లాడారు సార్. సరేలే, ఎందుకు మాట్లాడలేకపోయారు నాగార్జున గారితో? మీరు అంత ఛాన్స్ ఇయ్యరు మనవర్ గారు. నేను మొన్న సాటర్డే కూడా నేను అఫెండ్ అయింది అందుకే కదా, చెయ్యి చాలాసేపు ఇలా పెడితే కూడా ప్రాబ్లమ్ ఆయనకి స్క్రీన్ లో కూడా జూమ్ చేసి కనిపిస్తుంది, పెడతారు కావచ్చు. నేను కూర్చొని ఇలా సార్ రైజ్ చేసి నేను మాట్లాడతాను ఎంతసేపు చెప్పినా నన్ను మాట్లాడనీయలేదు ఎవరు. అండ్ మాట్లాడించిన కొద్దిసేపు కూడా దాన్ని కంక్లూడ్ చేయలేదు ప్రాపర్ గా నేను మాట్లాడిన తర్వాత. ఇన్ని జరుగుతాయి మొత్తం. ఇప్పుడు యష్మి చెప్పిందేమో గేమ్ లో ఇట్లా అన్నా అంటేనేమో ఆమెదేమో స్ట్రాటజీ అన్నారు, ఇట్ కుడ్ బి అ స్ట్రాటజీ అని అన్నారు. యష్మి నన్ను ఇట్లా అన్నారు సార్, అదేంటి అబద్ధం బతుకుతున్నావు ఇట్లా ఇవన్నీ మాట్లాడిందని, అవేమో స్ట్రాటజీ అట.
మరి నేను మాట్లాడింది స్ట్రాటజీ ఎందుకు కాదు? మరి అది రెచ్చగొట్టడానికి నీకు స్ట్రాటజీ చేసింది అని అంటున్నారు. మరి నేను కూడా రెచ్చగొట్టడానికి చేసినా కావచ్చు కదా, దాన్ని ఎందుకు తీసుకోలేదు అట్లా? నాకు చిన్న డౌట్ సోనియా గారు, అసలు నాగార్జున గారు ఎపిసోడ్ చూస్తారండి ప్రతిరోజు? నేను 100% రాసిస్తా, చూడరు ఆయన. 200% ఆయన చూడరు. ఎవరో బాగా బిగ్ బాస్ టీమ్ ఎవరో పగబట్టారండి పర్సనల్ గా. మేము నాకు తెలిసి ఓన్లీ సోనియా గారు బ్యాడ్ గేమ్ ఆడుతున్నా, ఆయన స్క్రిప్టెడ్ ఏమైనా రాంగ్ ఇచ్చారు ఏమన్నా వీళ్ళు? డెఫినెట్ గా. అండ్ నాగ్ సార్ కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వంది కూడా అందుకనే. ఇప్పుడు 3rd వీక్ 4th వీక్ 2 వీక్స్ మీరు ఏం చేయాలనుకున్నారో, నాతో ఏం మాట్లాడాలనుకున్నారో అదే మాట్లాడారు. నన్ను ఎక్కడ కూడా నేను చేసిన పాజిటివ్ గానీ మాట్లాడలేదు. అండ్ పాజిటివ్ మాట్లాడకపోయినా నెగిటివ్ మాట్లాడకపోయినా అట్లీస్ట్ నేను చేసినట్టు మాట్లాడితే బాగుండు. ఏదో తీసుకొచ్చి మాట్లాడడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. 3rd వీక్ చిన్నదే కదా అలగడం అని చెప్పేసి అన్నది ఇట్స్ ఓకే అని చెప్పేసి కాంటెంట్ కావచ్చు అని లైట్ తీసుకున్నాను. 4th వీక్ వాజ్ సెన్సిటివ్. నేను విమెన్ కి సెన్సిటివ్ ఉంటా డెఫినెట్ గా. కొన్ని ఇష్యూస్ అవి నేను కరెక్ట్ గా కన్వే చేసిన, నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పినా దాన్ని కరెక్ట్ గా కన్క్లూడ్ చేయలేదు. అండ్ ఆల్సో నిఖిల్ తరపు నుంచి మాట్లాడుతున్నా అనేది అది రాంగ్ కాన్వర్సేషన్ కి రాంగ్ కన్క్లూజన్ ఇచ్చారు. ఇవి 2 జరుగుతున్నప్పుడు ఈ వీక్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మీకు. ఈ వీక్ సరే అమ్మా ఇట్లా అంటారు. అండ్ నెక్స్ట్ వీక్ ఏమైతే, నెక్స్ట్ వీక్ అందరు కూడా సార్ ఏదైతే మాట్లాడినరో ఇన్ఫ్లుయెన్స్ అనే నామినేషన్స్ ఇస్తారు నెక్స్ట్ వీక్ కూడా, కమింగ్ వీక్. అండ్ నెక్స్ట్ వీక్ నేను మిమ్మల్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా? ఎవ్రీ వీక్ ఆల్రెడీ ఐఎమ్ గోయింగ్ త్రూ సర్టెన్ ప్రెషర్ అండ్ ఇక్కడ నన్ను ఐసోలేట్ చేసిరు అని నేను ఇక్కడ ఉంటే మీరు వచ్చి నన్ను ఇంకా తొక్కి పెడతా అంటే హూ ద హెల్? లైక్ నేను అక్కడ ఏంది, నేను జడ్జి తో కూడా పోరాడి నేను ఏం ప్రూవ్ చేద్దామని ఇక్కడ నేను దేనికోసం? ఎలా తెలుసు సోనియా గారు నాగార్జున గారి ఎపిసోడ్ షోర్ ఇవన్నీ ఎలా తెలుసు మీకు? ఎవ్రీ ఎపిసోడ్ కి అర్థమైతుంది అది మాకు. లైక్ ఇట్లా మీరు బిగ్ బాస్ కి వెళ్ళక ముందే తెలుసా, వెళ్ళిన తర్వాత తెలుసా? వెళ్ళిన తర్వాత తెలుసు. వెళ్ళక ముందు నాకు చెప్పారు నాకు సార్ అంతా చూస్తారు, జడ్జిమెంట్ ఇస్తారు ఇలా అని చెప్పారు. నార్మల్ చెప్తారులే ఏదో ప్రోటోకాల్ ప్రకారం. మరి నాకు వెళ్ళిన తర్వాత నేను షాక్ అయింది. అండ్ సాటర్డే రోజు తెలిసినాక నెక్స్ట్ వీక్ కూడా మీరు అదే చేస్తారు. మీరు ఒకటి అనుకున్నారు, నన్ను ఇట్లా పోర్ట్రే చేయాలి అని అనుకున్నారు, అదే పోర్ట్రే చేస్తున్నారు. సో దట్స్ వాట్ లైక్ నేను ఎట్లుందామో అట్లుందాం అనుకొని వచ్చినా నేను. కానీ మీకు నచ్చినట్టు మీరు పోర్ట్రే చేయడానికి, నీకు రైట్ ఇవ్వడానికి నేను రాలేదు. ఆల్రెడీ ఐ డోంట్ నో బయట జరిగేది ఇంకా నాకు తెలియదు ఇంకా. సో ఇది నేను నమ్మిన వాల్యూస్ కానీ వీటిని కూడా మీరు నన్ను రాంగ్ గా చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ డింట్ లైక్. అండ్ సండే నేను రెడీ కాలేదు, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా అందుకే ఇచ్చుకోలేదు. స్టేజ్ మీద కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అది కూడా మీకు ముందు వెనకాల కట్ చేశారు. అసలు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే నాకైతే పర్సనల్ గా ఏమనిపించలేదండి. ఎలా అంటే నన్ను ఇంతమంది టార్గెట్ చేశారు, నన్ను పంపించేశారు, ఇంక నేను ఏం అంటే దానికంటే ముందు నేను చాలా మాట్లాడినా తర్వాత మాట్లాడినా అవన్నీ కట్ చేసారు. మీకు ఆ థ్రెడ్ కూడా అర్థం కాదు ఏం చెప్పింది అని అనుకుంటారు మీరు ఇంటే స్టేజ్ మీద. అంటే నేనేమనుకున్నా అంటే అది ఆమె సంస్కారం అనుకున్నా. ఏదో వచ్చేసి మళ్ళీ వాళ్ళ మీద 4 మాటలు చెప్పేసి మీరు పెద్ద అగ్రెసివ్ కూడా ఏం చెప్పలేదు. నేను చెప్పను. అండ్ నాకు సార్ ఈజ్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయన వాళ్ళ ముందు నేను రియాక్టివ్ మోడ్ లో మాట్లాడి నేను ఏం చేయాలా? నాకు జరిగింది ఇది, ఇట్స్ ఆల్ అ బిజినెస్ అల్టిమేట్లీ. అది నేను అర్థం చేసుకోవాలి, ఇక బిజినెస్ కదా. వీళ్ళేంది ఇప్పుడు నేను హీరోని చేసి ఇప్పుడు నన్ను ఏమన్నా చేస్తారా? పెద్ద పాలిటిక్స్ లోనే జరుగుతున్నాయి, పొలిటికల్ లీడర్ దేశాన్ని రూల్ చేసే దాంట్లోనే ఇటువంటి జరుగుతున్నాయి కదా. ఇది ఏమన్నా సరే నేనే తప్పుగా అర్థం చేసుకొని ఇప్పుడు రియాక్టివ్ మోడ్ లో పోయి నాగార్జున గారిని ఏదో అని నేను సాధించేది ఏం లేదాడా అని నాకు అర్థమైపోయింది. ఐ డిడ్ంట్ వాంట్ టు. కానీ మీరు స్ట్రైట్ గా ఓ విషయం చెప్పండి, అబ్బాయి తప్పు చేశాడు అనుకోవచ్చా బిగ్ బాస్ ని? అతను బిగ్ బాస్ ని ఎదిరియడం కానీ? నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ వీక్లో మాట్లాడినప్పుడు కూడా ఊరికనే అట్లా అనకు, జోక్లు వేస్తున్నప్పుడు కూడా ఊరికనే అట్లా అనకు అని అంటే అబ్బాయికి క్లారిటీ ఉన్నది. అబ్బాయి అన్నాడు ప్రీవియస్ సీజన్లో కూడా కొంతమంది అన్నారు, అప్పుడు ఏమనలేదు, చాలా నార్మల్ అని అన్నారు. సో ఇప్పుడు ఒకవేళ నీకు అట్లా ప్రాబ్లం అనిపించిందంటే మీ బిగ్ బాస్ టీమ్కి బిగ్ బాస్ తోని అట్లా మాట్లాడిందే ప్రాబ్లం అనిపించిందంటే, లేదంటే గేమ్కి అగేన్స్ట్గా ఇట్లా పోతున్నాను అనిపించింటే కన్ఫ్యూజన్ రూమ్లో పిలిచాలి కదా. అవును, మిగతా వాళ్ళకి డ్రెస్సులు సరిగా చేసుకోకపోతే పిలిచినో, కంటెంట్ లేకపోతే కదండి. వెరీ అన్ఫేర్, వెరీ మచ్ అన్ఫేర్ అది. టాప్ 5 కంటెస్టెంట్ అబ్బాయి. ఎస్, అబ్సల్యూట్లీ లైక్ అట్లీస్ట్ కొంచెం మెచ్యూర్డ్ ఉండి కొంచెం. నాకు అదే ఇప్పుడు మీకంటే అబ్బాయి కంటే అసలు వరస్ట్ గా ఆడేవాళ్ళు, అసలు ఏం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నోటీసులు పంపిస్తారు మనకి, ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారు మనకి లోపలికి ప్రింటెడ్ పేపర్లో. అండ్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి చెప్తారు. ఇప్పుడు మణికంఠకి చెప్పినారు, అట్లా మీరు ఎందుకు అభయ్కి చెప్పలేదు? అండ్ ఆల్సో ప్రమోషనల్ టాస్క్ ఒకటి తప్పుగా పలికాడు అభయ్, నీట్ గా చెప్పలేదు, దాన్ని కూడా పిలిచి ఇలా చెప్పాలి అని చెప్పినారు. ప్రతిదీ చెప్తున్నప్పుడు ఇది ఒక్కసారి చెప్తే
నువ్వు అట్లా చెప్పడం కరెక్ట్ కాదు, ఇంకొకసారి ఇట్లా వాడకు అని చెప్పిండింటే అబ్బాయి వుడ్ హావ్ చేంజ్డ్ హిస్ థింగ్. అది ఎంత చిన్న విషయం, నువ్వు అంత హర్ట్ అయిపోయి నువ్వు మొత్తంకే ఇట్లా అంత రెడ్ కార్డ్ ఇచ్చేసి చేయాలి అనేది కరెక్ట్ అనిపించలేదు. ఎక్కువగా నెగటివిటీ డ్యామేజ్ ఎక్కువ జరిగింది అనుకోవచ్చా? యా, జరిగింది, చాలానే జరిగింది. లైఫ్ లో నేను 30 ఏళ్ళు నేను సంపాదించుకున్న రెస్పెక్ట్, సంపాదించుకున్న మంచి పనులు చేసి సంపాదించుకున్న పేరు, వాటెవర్ ఏదైనా నెగటివిటీ ఆర్ పాజిటివ్ ఏదైనా పబ్లిసిటీ అనుకోవచ్చుగా. అండ్ ఏం చేస్తాము పబ్లిసిటీ అంటే నెగటివిటీ కూడా మీకు కనీసం ఒక అటెన్షన్ మోడ్ అనుకోవచ్చు కదా మీ సైడ్. నేను అట్లా అనుకునేదాన్ని కాదు మనోహర్ గారు. అట్లా అనుకుంటే నేను అసలు ఈ పాటికి నేను చాలా సినిమాలు చేసి ఉండేయాల్సింది. ఇప్పటికి నాకు మంచి మంచి రోల్స్ వచ్చినాయి, మంచి మంచి సినిమాలు ఇట్లా అంతా వచ్చినప్పుడు కూడా మంచి మంచి కమర్షియల్ సినిమాలు వచ్చినాయి. అట్లా వచ్చినప్పుడు కూడా నేను ఐ ఇగ్నోర్డ్ ఓన్లీ బికాజ్ మంచి పేరు ఉండాలి, నాకు మంచి పేరు అన్నారు. మీ రియాలిటీ వాళ్ళకి తెలియదేమో కదా, మీరంతా నిజాయితీగా ఉంటారు. ఇప్పుడు ఎవరైతే షో చూసి కామెంట్ పెట్టే వాళ్ళు వాళ్ళంతా వన్ సైడ్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి నేను ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. మీరు ఏంటనే వాళ్ళకి కూడా తెలుసు కదా. అండ్ యా, షో ద్వారా నేను చూసిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తాకి, ఇప్పుడు నేను ఎమోషనల్గా ఉన్నప్పుడు నా చెల్లి, నా తమ్ముడితోని కానీ నా అన్నతోని కానీ నేను ఒక ఫ్రెండ్ అనుకున్నప్పుడు దట్ ఈస్ ద వే ఐఎమ్. అండ్ నాలాగా చాలా మంది ఉండింటారు. డు నాట్ హెసిటేట్ టు బీ ప్యూర్ ఎనఫ్ అండ్ టు బీ దట్ ఫ్రెండ్లీ. ఎవడో ఏమనుకుంటాడు అని చెప్పేసి నా ప్యూర్, ఇప్పుడు ఆపోజిట్ వాడు కనుక ఇన్కన్వీనియంట్ ఉండింటే ఆపోజిట్ వాడు కూడా నన్ను అట్లా తీసుకోకపోయింటే, ఇప్పుడు మీరు గమనిస్తే వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చుంటారు, వాళ్ళు వచ్చి ఇట్లా పృథ్వీ వచ్చి ఇట్లా ఇట్లా ఉంటాడు. సోనియా గారు ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మిమ్మల్ని గమనించి ఫస్ట్ వీకే గమనించారు అందరూ. షీఈ్ ఏ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. అసలు మనకు అనిపిస్తుంది కదా, ఎవరు బాగా ఆడితే వాళ్ళతో ఎక్కువగా మూమెంట్ అవ్వాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. అది ఎక్కువ మంది మీతోటే, ఇప్పుడు వీళ్ళు మింగిల్ అయ్యారు, మిగతా వాళ్ళు అవ్వలేకపోయారేమో ఎక్కువగా ఫ్రెండ్లీగా. మిగతా వాళ్ళు కూడా అయినారు, మిగతా వాళ్ళు కూడా మంచిగానే మింగిల్ అయినారు. కాకపోతే వీళ్ళు ఎక్కువ నాకు అటెన్షన్ ఇచ్చేసరికి వాళ్ళు స్లోగా అవుతుండే, స్లోగా ప్రాసెస్ లో అవుతుండే అంతే. బట్ డజంట్ మీన్ దట్ మిగతా వాళ్ళందరూ నాకు మింగిల్ అవ్వలేదని కాదు. అండ్ ఆల్సో దే ఆర్ ఆల్ లైక్ దే ఆల్ బిలీవ్ దట్ ఐఎమ్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్. అండ్ స్ట్రాంగ్ ఉన్నంత స్ట్రాంగ్ గా నేను వాయిస్ అవుట్ చేస్తా, స్ట్రాంగ్ గా కాన్ఫిడెన్స్ ఉంటుంది. దట్ డజంట్ మీన్ దట్ నాకు ఎమోషనల్ ఉండదని కాదు కదా. ఐఎమ్ నాట్ ఎమోషనల్ అనా. స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళందరూ, గట్టిగా మాట్లాడే వాళ్ళందరికీ రిలేషన్షిప్స్ ఉండయా, వాళ్ళు ఎమోషనల్ ఉండరా, వాళ్ళకి లేదండి. కెమెరాల ముందు ఏడుస్తే అంటే సింపతి చేస్తేనే మానవత్వం ఉంటది. తిని ఏడవకుంటే కన్నింగా ఉంటే తినికి విలువలు లేవు. నేను చాలా సార్లు నాకు ఏడుపు వచ్చింది, నేను చాలా సార్లు కంట్రోల్ చేసుకొని మరీ ఉన్నా నేను ఎన్నోసార్లు. ఐ డోంట్ వాంట్ టు షో అప్ దట్ నేను ఏడ్చి నీ సింపతి నేను గెయిన్ చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోను. నేను రియల్ లైఫ్ లో కూడా అనుకోను, రియల్ లైఫ్ లో కూడా అనుకోను ఏడ్చి, లైక్ వాట్ ఎవర్ ద షో పరంగా నేను పోయినప్పుడు కూడా. ఎందుకంటే అందరు అదే అంటారు, అబ్బాయి ఏడుస్తేనేమో ఇట్లా అంటారు, అమ్మాయి ఏడవగానే ఇట్లా సింపతికి ఇట్లా అని మాట్లాడతారు. దట్ ఈస్ లైక్ స్ట్రిక్ట్లీ దేర్. అండ్ నేను మామూలుగా కూడా ఎక్కువ ఏడవ. ఇంకా నిజానికి ఇంకా షోలో ఇంకొక 2 సార్లు ఏడ్చిన నేను. అది కూడా చాలా ఎమోషనల్ మూమెంట్. ఫుడ్ అనే విషయానికి భరించలేక, ఇంకా ఫుడ్ అనే సెన్సిటివ్ విషయం ఒకటి. అండ్ నా ఫ్రెండ్ గురించి మాట్లాడిన, శ్వేత గురించి మాట్లాడినప్పుడు ఒకసారి అట్లా బాగా ఏడ్చినా. కానీ మిగతా టైంలో చాలాసార్లు ఏడుపు వస్తుంది నాకు. ఫుడ్ ఎలా అండి, మార్నింగ్ ఎలా ఉంటుంది ఫుడ్ అక్కడ? అంటే మీకు ఫుడ్ అసలు ఈసారి అయితే ఇంకా ఫుడ్ మామూలుగానే ఉండదట. ఈసారి అయితే అసలు ఫుడ్ కోసం కూడా ఫైట్ కదా, ఫుడ్ కోసం కూడా గేమ్ ఆడాల్సింది ఉండే. మార్నింగ్ ఏముంటదండి టిఫిన్ గానీ ఏముంటది? ఏముంటది కదా, గోధుమ దోశలు ఏం లేక గోధుమ పిండి ఉంటే దాంతో దోశలు వేసుకొని తిన్నాము. అండ్ యా, ఒకసారి గోధుమ దోశలా కాన్స్టిపేషన్ ఉంటుండే, డైజెషన్ అవ్వకపోతుండే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుండే. అండ్ చాయ్ పత్తి ఒక వారం అంతా అసలు చాయ్ నేను ఒక రోజుకు ఒక 5-6 సార్లు తాగేది. చాయ్ పత్తి తీసుకురాలేము అప్పుడు చీఫ్. 2 నిమిషాలు ఇచ్చి నువ్వు రేషన్ తెచ్చుకోవాలని అంటారు అన్నట్టు. అది టాస్క్లో గెలిచినాక ఎగ్స్ అదే ఇక మేము మా 2 నిమిషాలలో నువ్వు ఎంత రేషన్ తెస్తావు దాన్ని వారం మొత్తం మేము మేనేజ్ చేసుకోవాలా. అండ్ నువ్వు చికెన్ తెచ్చినా, నువ్వు ఎంత తెచ్చినా గంట సేపు, రోజు గంట కుక్ చేసుకునే టైం పాసిబుల్ అవుతుంది. ఇదంతా ఇక ఉన్న దాంట్లో పాసిబుల్ చేసుకున్నాం అంతే. ఇక అదే పప్పు, కిచిడి, ఎగ్, టమాటా కర్రీ, అదే ఆలు, ఇవి ఈజీ అన్నట్టు, లాంగ్ లాస్టింగ్ ఉండేటివి ఇవి. కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అన్నట్టు. కుక్కర్ అప్పుడు మీరు ఏదైతే బేబక్క అసలు మెయిన్ మీ వల్లే బేబక్క బయటికి వెళ్ళింది. ఆ కుక్కర్ ఇష్యూ వల్లే ట్రిగ్గర్ అయింది బేబక్క. అందుకే ఈ రోజు 4th వీక్ తనకి బూమరాంగ్ అన్నట్టు సోనియా బయటకు వచ్చింది. కుక్కర్ విషయంలో మీరు తప్పు చేశారనుకోవచ్చా? అంటే అక్కడ ఇష్యూ చేశారనుకోవచ్చా? నో, నేను తప్పు చేయలేదు. నో, దట్ వాస్ రైట్. కొంచెం మాడిపోయిందని తన ఏదో అవుతూ ఉంటుంది అంతమందికి వండి పెట్టడంలో. ఎందుకు మీరు మాడిపోయిందని కాదు, అక్కడ మీకు అర్థం కాలేదా? మేజర్ థింగ్ అది మాడిపోయిందని కాదు. నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నప్పుడు
నువ్వు దాన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయగలగాలి. చేయలేకపోతే చెప్పాలి, చెప్పి నాతో అయితలేదు ఇది, మీరు చేసుకోండి, మీరు చూడండి అని హెల్ప్ తీసుకొని అయినా సరే ఫినిష్ చేయాలి అనేదే పాయింట్ అక్కడ. అది మాడిపోయింది లేకపోతే ఇదని రెస్పాన్సిబిలిటీ నువ్వేనా తీసుకున్నది? తీసుకున్నప్పుడు ఫినిష్ చేయాలి కదా. నిన్ను నమ్మి 14 మంది ఆకలితో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నప్పుడు అంత ఈజీగా రెక్లెస్ గా ఉండడానికి వీల్లేదు అనేది పాయింట్ అక్కడ. కొన్ని విషయాల్లో రైట్ గా మాట్లాడారు నాకు అనిపించింది. ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ కొన్ని విషయాలు రైట్. బట్ అంతమంది ఒకేసారి 11 మంది మీకు ట్రిగ్గర్ అయ్యేసరికి, ఎవరైతే 8 మెంబర్స్ 9 మెంబర్స్ మీకు నెగిటివ్ అయ్యేసరికి మీరు నిలబడలేకపోయారని అనిపించింది. లేదు, నేను ఇప్పటికీ కూడా నేను హౌస్ లో నిలబడేదాన్ని. అప్పటికి కూడా నేను ఐ కుడ్ హ్యావ్ కంటిన్యూడ్. నాకు బయట మీరు ఏమనుకుంటారో నాకు అంత తెలియదు. నాకు అసలు నేను ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్ అండ్ లోపల కూడా నేను స్ట్రాంగ్ ప్లేయర్ గానే ఉన్నా అండ్ ముందుకు వెళ్ళేదాన్ని కూడా. ఓన్లీ థింగ్ వాజ్ నాకు సార్ నాకు జడ్జ్మెంట్ ఇచ్చే టైంలో నన్ను తక్కువ చేసేసారు. నేను నమ్మే వాల్యూస్ ని నన్ను తక్కువ చేసి మాట్లాడారు. దట్ ఐ కుడెంట్ టేక్ అండ్ నేను ఆర్గ్యూ చేసిన. బట్ డజంట్ మీన్ నేను వాళ్ళని భరించలేక లేకపోతే హౌస్ మేట్స్ ని భరించలేక కాదు. నేను అవుట్ రైడ్ నాకు తెలుసు, నాకు అందరినీ ఎట్లా చేసుకోవాలి ఎట్లున్నది అంతా కూడా నాకు తెలుసు. అండ్ దే వర్ ఆల్ గుడ్ ఎనఫ్. అందరు కూడా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నారు కాబట్టి. అండ్ ఆల్సో వీళ్ళ అటెన్షన్ కొంచెం కోసము ఇట్లానే దూరం ఉండే. అంతే, క్లాన్స్ చేంజ్ అయినా కొద్ది డైనమిక్స్ చేంజ్ అవుతా వస్తుండే. సీరియస్లీ గ్రేట్ అండి. మీరు ఎక్కడ కూడా రీగ్రెట్ అవ్వాలి, ఎక్కడ తప్పు చేశాను బ్యాక్ స్టెప్ వేసుకోలేదు. ఇప్పటికీ మీరు మీ స్టాండ్స్ మీద మీరు తీసుకున్న స్టాండ్ ఏదైతే నిలబడినారో నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు తెలిసి అంటే ఈ విషయంలో నేను మీ దగ్గర ఇది ఇన్స్పైర్ అవుతాను. వాట్ ఎవర్ మీకు 100 మంది నెగిటివ్ ఉన్నా మిమ్మల్ని మీరు ఒక మంచి స్టాండ్ ఏదైతే తీసుకున్నారో నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే ప్రోమో దగ్గర నుంచి బిగ్ బాస్ ఏదైతే బజ్ ప్రోమో ఉందో అక్కడి నుంచి రివ్యూవర్స్ దాకా ట్రోలర్స్ మీమర్స్ అందరు నెగిటివ్, ఎక్కడ కూడా మీకు పాజిటివ్ లేదు. మీ ఫ్రెండ్స్ నుంచి మీకు పాజిటివ్ ఉండొచ్చు, మీరేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. కొంతమంది పాజిటివ్ అంటే లైక్ ఆడియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అంటే ఆ స్పోర్టినెస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ దేనికి మీరు షేక్ అవ్వలేదు, షాక్ అవ్వలేదు. దీనికి నిజంగా గ్రేట్ అండి. సోనియా గారు, మీరు ఇంకా నెక్స్ట్ మన బిగ్ బాస్ రీఎంట్రీకి మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారండి? అబ్బో, ఇదే షో అంటే మాత్రం కష్టమే. ఈసారి ప్రిపేర్ అవుతారేమో కదా, ఈసారి స్ట్రాంగ్ గా ప్రిపేర్. అగ్రిమెంట్ ఉన్నది మనోహర్ గారు, నేను కాదన్నా అది అగ్రిమెంట్ ప్రకారం ఏముంటే వెళ్తే బాగుంటదేమో మళ్ళీ అనిపిస్తుంది. అంటే అందరూ బట్ యునో అగ్రిమెంట్ కూడా ఉన్నది. అగ్రిమెంట్ ని కూడా నేను అగేన్స్ట్ పోవడానికి ఉండదు. బట్ నా పర్సనలీ ఫీల్ గిదే చూపిస్తా అంటే కాదు. బట్ యా, అదే కాంటెంట్ క్రియేటింగ్ కి పోవాలా అని అంటే ఈసారి ఇంకొక లాగా పోతా. కంప్లీట్లీ లైక్ యునో నేను ఒక సినిమా చేసినట్టు పోతా, యాక్టింగ్ చేయడానికి పోతా. మళ్ళీ కంబ్యాక్ అన్నట్టు, ఆడపులి రీ ఎంట్రీ అన్నట్టు నిజంగా మీరు మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళాలి మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ నెగిటివిటీ ఏదైతే ఉందో పాజిటివిటీగా బయటికి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సోనియా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.